ఐవ్ ఆల్వేస్ బీన్ కల్చరలీ కనెక్టెడ్ టు నా కల్చర్ కానీ, తెలుగు వాళ్ళు కానీ, తెలుగు సినిమాలు చూడడం కానీ, పాటలు వినడం కానీ ఎప్పటి నుంచో ఉంది. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు పాటలు వింటూ పెరిగి. ఆబ్వియస్లీ ఐ వాంట్ ఫుల్ఫిల్ మై లోన్స్. అక్కడ సంపాదిస్తే కానీ ఐ కాంట్ డూ దట్. సో వెన్ విల్ ఐ కమ్ టు ఇండియా, వెన్ విల్ ఐ పర్స్యూ మై డ్రీమ్స్? సో ఆఫ్టర్ 12th నువ్వు వెళ్ళి ట్రై చేయన్నాడు మా డాడీ. ద మినిట్ ఐ కేమ్, ఐ డోంట్ వాంట్ నెగ్లెక్ట్ మై ఎడ్యుకేషన్. హార్డ్ వర్క్ చేస్తేనే లక్ వస్తుంది. సో అన్లెస్ యూ డూయింగ్ హార్డ్ వర్క్, యూ నాట్ కెన్ హ్యావ్ దట్ లక్ గిఫ్ట్ యూ. రికార్డింగ్ లో పాటలు వస్తే గానీ లైఫ్ కి ఎవరు పిల్లరు. ఐఎమ్ ప్రిటీ షూర్ ఇఫ్ ఐ వాజ్ ఆన్ స్టేజ్ ఇన్ ద ఎల్ జయవాలే నేను తిరిగి వస్తాను. నేను ఆ క్యారెక్టర్ బాలుగారు చెప్పినట్టు అన్ని తినాలి, అన్ని చేయాలి, అప్పుడే నీ గొంతు మెల్ట్ అవుతుంది. సడన్ గా షాక్ ఇస్తేనే దానికి ట్రిగర్ అవుతుంది. ఈసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి పిలవచ్చు, నెక్స్ట్ టైం ట్రాక్ కి పిలవచ్చు, మళ్ళీ అదే మ్యూజిక్ డైరెక్టర్ పాట ఇవ్వచ్చు. మై బొట్టు అండ్ మై రింగుల జుట్టు ఇస్ వన్ థింగ్ దట్ పీపుల్ రికగ్నైజ్ మీ ఇమ్మీడియట్లీ. డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. ఎవ్రీవన్ గెట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్, బట్ యూ షుడ్ స్టిక్ టు సమ్ థింగ్స్. ఐ డోంట్ క్రాస్ దీస్ లైన్స్. ఆల్వేస్ హ్యావ్ యువర్ పేరెంట్స్ సపోర్ట్. మా పేరెంట్స్ నో ఉన్నారు కాబట్టి నేను వచ్చేసా, నేను పారిపోయా అంటే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు గ్రోత్ పాడ్ బై విష్ణు కోమల్లా. ఈసారి మళ్ళీ వచ్చేసాను ఇంకొక గ్రేట్ పర్సన్తో మాట్లాడి. సో దిస్ టైమ్ ఐ హ్యాడ్ అ పాడ్కాస్ట్ విత్ అదితి భావరాజు. ఐ హ్యాడ్ ట్రెమెండస్ టైమ్ టాకింగ్ టు హర్. అసలు అందరూ ఇండియా నుంచి యూఎస్ఏకి వెళ్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ అది ఇది, బట్ తను విత్ ద ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ తను యూఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చింది అండ్ చాలా మాట్లాడాము. ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్. అండ్ ప్రోమో రిలీజ్ చేసినాక ద రెస్పాన్స్ వాస్ బ్రిలియంట్. లాట్ ఆఫ్ కమెంట్స్ అండ్ లాట్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అదితి. సో లేట్ లేకుండా లెట్స్ గో. ఫస్ట్ ఒక షౌట్అవుట్ ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఆనంద్. సో హీస్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అనమాట. సో చంద్రముఖిలో చంద్రముఖి టూలో పాట పాడావు. సో హీస్ అ ఫ్యాన్ ఆఫ్ దట్ సాంగ్. అండ్ అదితి భావరాజుతో చేయబోతున్నాను పాడ్కాస్ట్ అని చెప్పాను. చెప్తే ఉన్నప్పుడు చెప్పరా అన్నాడు. బట్ చాలా అబ్రప్ట్గా అయిపోయింది అండ్ యూ టుక్ టైమ్ అవుట్ ఆఫ్ యువర్ స్కెడ్యూల్ కదా. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. ఫస్ట్ అసలు ఇంట్రొడక్షన్ ఇద్దాం అనుకున్నా, బట్ ఐ హ్యాడ్ టు గివ్ అ షౌట్ అవుట్ టు ఆనంద్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. అసలు హౌ ఆర్ యూ రైట్ నౌ? అసలు ఎలా ఉంది? ఐఎమ్ డూయింగ్ గుడ్. నడుస్తుంది. ఎవరు అడిగినా ఇదే క్వశ్చన్ అడిగినా కూడా నేను బండి నడుస్తుందంట. నడుస్తుంది, బండి అయితే నడుస్తుంది. ఇట్స్ గోయింగ్ గుడ్. యా, బికాజ్ కంపేర్ టు అదర్స్ నేను కొంచెం ఐ హావ్ సీన్ యూ ఫార్ ముందు నుంచే చూశాను. బట్ అక్కడి నుంచి ఆ జర్నీ నుంచి ఇప్పుడు యూ మస్ట్ బి ఫీలింగ్ గ్రేట్ కదా, లైక్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, పీపుల్ రికగ్నైజింగ్ యూ అండ్ డెఫినెట్లీ కొంచెం స్టార్డమ్ అండ్ దెన్ you're enjoying all of that? Yeah. I am enjoying all of that. I think nothing comes easy kada. Nen padina kashtam, whatever I've been through, I think it's just the result that is coming because of all the hard work I've put in. Yeah. But I'm happy. Result ochindi ga, chaala mandiki raakunda undi, at least ochindi. So I'm happy. And asala biggest irony anala lekate ento gaani andaru హైదరాబాద్ నుంచి కానీ ఇండియా నుంచి యుఎస్ పోదామని ప్లాన్ వేస్తారు. అంటే ఒక 5 year ప్లాన్ వేస్తారు ఫ్రమ్ ద బీటెక్, సేయింగ్ దట్ నేను నా బీటెక్ అయిపోయినాక యుఎస్ పోతాను, యుఎస్కి వెళ్ళి ఏదో ఒకటి చేస్తాను, బట్ యుఎస్కి అయితే వెళ్తాను అనుకుంటాను. బట్ నీది డిఫరెంట్ స్టోరీ. యుఎస్లో మంచి కంఫర్టబుల్గా హ్యాపీగా, ఐ థింక్ you're born there. So I was born in Machilipatnam. Oh, okay. Machilipatnam putta, but పెరగడం US లో పెరిగా. Yeah. Okay, so and then you've done your education there. అంటే స్కూలింగ్ అంతా అక్కడే చేసావు కాబట్టి ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ అంతా ఉంది. బట్ దెన్ యూ థాట్ ఆఫ్ కమింగ్ టు ఇండియా అనేది ఇప్పుడు చూసుకుంటే ఆర్ యూ హ్యాపీ అబౌట్ ఇట్? అంటే ఆబ్వియస్లీ యుడ్ సే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్, బట్ క్రిటికల్గా చెప్పు. క్రిటికల్గా ఏమన్నా సెకండ్ థాట్స్ ఉండేనా దట్ మేబీ ఐ కుడ్ హవ్ పర్స్యూడ్ దిస్ సేమ్ మ్యూజిక్ యుఎస్లో? there are many other schools in the US kada that teach, so ademanna did you have that back of your mind then or ippudemanna sudden ga vachinda that US ki velli emanna chestunte maybe I would have been a bigger singer type? I think nenu high school lo chadivetappude there was everyone had their own direction. Everyone knew నేను ఇలా వెళ్తాను, డాక్టర్ చేద్దాం అనుకుని, ఇంజనీర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ నెవర్ హ్యాడ్ ఎ డైరెక్షన్. నేను ఏదో బిజినెస్ డిగ్రీ చదవాలి, ఎంబీఏ చదవాలి, బ్యాంక్ జాబ్ చేయాలి, ప్రిటీ నార్మల్ బేసిక్ థింగ్.
బట్ వన్ థింగ్ మై పేరెంట్స్ నెవర్ వాంటెడ్ టు సెటిల్ ఇన్ ది యూఎస్. వాళ్ళకి ఎప్పుడు నాన్న వాజ్ నెవర్ దట్ పర్సన్. నేను ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇల్లు కొనుక్కున్నాం, ఉన్నాం కాబట్టి కారు కొన్నాం, అక్కడ ఉండాలి కాబట్టి. బట్ ఇట్స్ నాట్ లైక్ హీ డజంట్ వాంట్ ఫస్ట్ జనరేషన్ అమెరికన్ కిడ్స్. He didn't want that kind of journey and he was very clear about that. ఎందుకంటే 4th to 8th స్టాండర్డ్ మధ్యలో 4th వరకు యూఎస్లో చదివాను. 4th to 8th స్టాండర్డ్ మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు చెన్నై. సో నాన్న జాబ్ ములాంచి ఇంకా సెటిల్ అయిపోతున్నామని చెన్నైలో ఇల్లు కొన్నాము అండ్ వీ వర్ సెటిలింగ్ ఇన్ చెన్నై. అక్కడ పద్మశేషాద్రిలో చదువుకున్నాను అండ్ దాట్స్ వేర్ ఐ థింక్ ఐ గాట్ ది ఎసెన్స్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ టు మీ. బొట్టు పెట్టుకోవడం కానీ, పద్ధతిగా రెడీ అని ఎప్పుడు పద్ధతిగానే రెడీ అవుతారు. బట్ ఇన్ జనరల్ దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ దట్ ఆర్ ఇన్ మై హౌస్ హోల్డ్ అండ్ ఐవ్ నెవర్ థాట్ దట్ యాజ్ అన్ అబ్స్ట్రక్షన్. సో నేను యూఎస్లో ఉండడం కూడా ఫర్ వట్ ఎవర్ టైమ్ దట్ ఐవ్ స్టేడ్ దేర్, I've always been myself. I've always been culturally connected to నా కల్చర్ కానీ, తెలుగు వాళ్ళు కానీ, తెలుగు సినిమాలు చూడడం కానీ, పాటలు వినడం కానీ ఎప్పటి నుంచో ఉంది. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు పాటలు వింటూ పెరిగా. సో 10th దాకా ఐ వాజ్ లైక్ ఇక్కడే ఉంటానులే, ఇంక ఇక్కడే చదువుకుంటాను, జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ మై అదర్ క్లాస్మేట్స్. 10thలో పాడతీగ జరిగింది యూఎస్లో. 2015 పాడతీగ బాలుగారు వచ్చి అక్కడ ఒక సీజన్ చేయడం జరిగింది. ఇంట్లో అప్పటి వరకు గ్రూప్ రైస్ ఉంటే పాట పాడమ్మా, ఏమైనా ఉంటే పాట పాడమ్మా, చిన్న గ్యాదరింగ్ ఉన్నావా చిన్న శ్లోకం పాడమ్మా అనే ఫ్యామిలీ. యూనో ఎవ్రీ చిన్న డాన్స్ టాలెంట్ ఉన్నా కూడా డాన్స్ చేయి, పాట పాడు అంటారు మన ఇంట్లో. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో అలా పాడడం తప్ప నేను ఎప్పుడూ బేస్తో నేర్చుకోలేదు. క్లాసికల్ కానీ, సినిమా పాటలు కానీ, పల్లవి చరణం అలా కూర్చుని నేర్చుకోవడం ఇప్పుడు జరగలేదు. వన్స్ పాడతీగ హ్యాపెండ్, ఐ థాట్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. నేను ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది. ట్రైన్ అయి ఉంటే చాలా బాగా చేసేదాన్నేమో. ట్రైనింగ్ ఎందుకు లేదు? సో దెన్ ఐ వెంట్ బ్యాక్ టు క్వశ్చన్ మై సెల్ఫ్, వేర్ డూ ఐ బిగిన్ ట్రైనింగ్ నౌ? డూ ఐ టేక్ దిస్ అప్ యాజ్ అ కెరీర్? నాకు నచ్చిందా? స్టేజ్ నచ్చిందా? ఏం నచ్చిందని. ఆఫ్టర్ ఐ గాట్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ పాడతీగ, అక్కడ ఉగాదికి కానీ, దివాళీకి కానీ షోస్ చేస్తూ ఉంటారు యూఎస్లో. తానా, నాటా, బాటా చాలా అసోసియేషన్లు ఉన్నాయి మనకి. సో ఆ అసోసియేషన్ ఐ స్టార్టెడ్ కాంటాక్టింగ్. నేను పాడతీగలో పార్టిసిపేట్ బికాస్ ఐ వాంట్ టు నో ది ఎసెన్స్ ఆఫ్ ద స్టేజ్. వెళ్ళి కాంపిటీషన్లో పాడేటప్పుడు చెయ్యి వణుకుతుంది, కాళ్ళు వణుకుతాయి, పక్కన జడ్జ్ ఉన్నారు, మార్క్స్ చెప్తారని ఒక భయంతో మేబీ వీఆర్ నాట్ అవర్ సెల్ఫ్స్ కదా. పర్ఫార్మింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇన్ అ కాంపిటేటివ్ జోన్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వెన్ ఐ వెంట్ అండ్ అప్రోచ్డ్ పీపుల్ అండ్ ఐ టోల్డ్ లైక్ నేను ఇట్లా పాడతాను, పార్టిసిపేట్ చేశాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఐఎమ్ నాట్ అ ఫైనలిస్ట్, బట్ నాకు స్టేజ్ ఇవ్వండి, నేను పాడతా, ఓపెనింగ్ పాడతా. సో వాట్ దే యూస్ టు డూ ఇన్ యూఎస్, ఇండియా నుంచి వచ్చేవారు ఆర్టిస్టులు, మామూలుగా సింగర్స్, దే కమ్ ఫర్ పర్ఫార్మింగ్ దేర్ కదా. మధ్యలో ఫిల్లర్స్ ఉంటాయి, ద గ్యాప్స్ బిట్వీన్ ఈచ్ పర్ఫార్మెన్స్. ఐ యూస్ టు గో అండ్ సింగ్ అ సాంగ్. అండ్ అప్పటికి ఐ వాజ్ లైక్ 16, 17 అండ్ ఐ థింక్ ఫర్ 2-3 షోస్ నాకు పాకెట్ మనీ కూడా వచ్చింది. సో లైక్ దే లైక్ దట్ ఐ కేమ్ అండ్ సాంగ్, సో దే గేవ్ మీ వాట్ ఎవర్ దే కుడ్. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ద స్టేజ్, ఐ లైక్ ద స్టేజ్. నాకు స్టేజ్ నచ్చింది అండ్ నేను ట్రైన్ అయ్యి నేర్చుకుని ప్రాక్టీస్ అయ్యి వెళ్తుంటే ఆ కాన్ఫిడెన్స్ వేరుంటుంది. ఎవ్రీ షో ఐ వెంట్, మా ఇంట్లో ఒక చిన్న మైక్ సెటప్ ఉండేది, స్పీకర్స్ కొన్నాడు మా డాడీ, మైక్ కొన్నాడు. ఈజ్ లైక్ నువ్వు ప్రాక్టీస్ చేసి వెళ్ళు. సో స్పీకర్స్తో, మైక్తో, లిరిక్స్తో ప్రాక్టీస్ చేసి ఐ యూస్ టు గో. నార్మల్ క్యాజువల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా కూడా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళేదాన్ని. అండ్ దట్ బిల్ట్ మై కాన్ఫిడెన్స్ టు పర్ఫార్మ్ ఆన్ స్టేజ్. ఐ లైక్ ద క్రౌడ్ అని. సో నాన్నకు చెప్పాను. నాన్నకు ఆబ్వియస్లీ కనిపిస్తోంది నేను ఇలా చేస్తున్నాను. ప్రతి మండే టు ఫ్రైడే ఐ వాజ్ అన్ అమెరికన్ కిడ్ గోయింగ్ టు క్లాస్ అండ్ దెన్ సాటర్డే వచ్చి దివాళీ షో, ఉగాది షో అని చెప్పి బట్టలు వేసుకొని రెడీ అయ్యి ఐ యూస్ టు గో అండ్ పర్ఫార్మ్ ఫర్ సో మెనీ తెలుగు పీపుల్. అసలు అక్కడ తెలుగు వాళ్ళకైతే లోటే లేదు యూఎస్లో. అండ్ యాజ్ ఐ వాజ్ డూయింగ్ ఇట్, యాజ్ ఐ వాజ్ గోయింగ్ అబౌట్ ఇట్, ఐ థాట్ ఇక్కడ ఉంటే నేను ప్లేబ్యాక్ సింగర్ అవ్వలేను. నా లవ్ ఎక్కడుంది? నేను దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్లో నా వాయిస్ వినాలి, తమన్ సార్ మ్యూజిక్లో నా వాయిస్ వినాలి, సిల్వర్ స్క్రీన్లో నా వాయిస్ వినపడాలి. My aim was not to go for albums. My aim was not to go towards independent music. How Ariana Grande is, how Miley Cyrus is. All the backgrounds veru, all the backdrop veru. They've come from Disney Channel. They've grew into what they've become. That woman. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి వాళ్ళని it's not a surprise for them. For me, అక్కడి నుంచి ఇండియా నుంచి వచ్చి నేను ఆల్బమ్స్ చేస్తాను, అక్కడ నేర్చుకుంటానంటే I didn't think it was something that was going to be done in a short period of time. చదువు అయ్యాక వెళ్దాము, డిగ్రీ అయ్యాక, అండర్ గ్రాడ్ అయ్యాక వెళ్దామంటే ఇల్ బీ టూ లేట్. ఐల్ బీ 23, 22 అండ్ ఇంత ఖర్చు పెట్టి చదువుకున్నాక ఆబ్వియస్లీ ఐ వాంట్ ఫుల్ఫిల్ మై లోన్స్, ఐ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ద బ్యాగేజ్. అక్కడ సంపాదిస్తే కానీ ఐ కాంట్ డూ దట్. సో వెన్ విల్ ఐ కమ్ టు ఇండియా, వెన్ విల్ ఐ పర్స్యూ మై డ్రీమ్స్? ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎవర్ డూ దట్. సో ఆఫ్టర్ 12th నువ్వు వెళ్ళి ట్రై చేయన్నాడు మా డాడీ. గో స్టే దేర్, అత్తమ్మాయిని కాకినాడ నుంచి రప్పిస్తా,
నీకోసం ఒక ఇల్లు రెంట్ తీసుకుంటా, ఉండు, పాడు, మధుర అంకుల్ ఉన్నారు, మధుర ఆడియో ఉంది. దర్ సో మెనీ కనెక్షన్స్ దట్ వీ కెన్ మేక్ ఓన్లీ ఇఫ్ యూర్ టాలెంటెడ్ ఇనఫ్. ఇఫ్ యూర్ నాట్ టాలెంటెడ్ ఇనఫ్ యూ కెన్ ఆబ్వియస్లీ దే విల్ ఓన్లీ సే ఏ అమ్మాయి లైట్ తీసుకో, అమ్మాయి వెళ్ళమ్మా, ఇక ఎందుకు యూఎస్ నుంచి వచ్చావా, అబ్బా ఎందుకు అమ్మాయి వెళ్ళిపోమ్మా అంటారు. సో ఐవ్ నెవర్ ఫెల్ట్ దట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎనీ వన్. ద మినిట్ ఐ కేమ్ ఐ డోంట్ వాంట్ నెగ్లెక్ట్ మై ఎడ్యుకేషన్. సెయింట్ ఫ్రాన్సిస్ జాయిన్ అయిపోయా. అండ్ ఐ వాజ్ డూయింగ్ మై బిజినెస్ మేనేజ్మెంట్ స్టడీస్. అలాంగ్ విత్ దట్ ఒక 1 year ట్రయల్ పీరియడ్ లాగా చేద్దామని ఐ వాంటెడ్ టు స్టే జస్ట్ ఫర్ 1 year అండ్ సీ హౌ ఇట్స్ గోయింగ్. బట్ ఇన్ దట్ 1 year I've made so many connections. Everywhere that I చిన్న పాట పాడినా కూడా అసలు ఏంటి అమ్మాయి గొంతేంటి అనే రియాక్షన్ ఇచ్చేవారు నాకు. ఇస్తుంటే నేను ఎక్కడ ఇంకా Cloud9కి ఎగిరి ఐ వాజ్ లైక్ బ్రో ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు యూఎస్. ఇట్లా ఇక్కడ ఉంటే నా వాయిస్కి ఇఫ్ మై ప్యాషన్ ఈస్ బికమింగ్ మై ప్రొఫెషన్ ఐ డోంట్ థింక్ ఇట్ కెన్ గెట్ ఎనీ బెటర్ దెన్ దట్. సో నాట్ ఎవ్రీవన్స్ ప్యాషన్ ఇస్ వాట్ దే ఆర్ డూయింగ్ నౌ. సో నాకు ఇష్టమైంది నేను చేస్తాను జీవితకాలం అంటే అంతకంటే ఏం కావాలి నాకు. And as I was going about it, as I was singing for more and more people, it was like my tick box are like Tamansa studio enter అయ్యాను, పాట పాడాను, సిల్వర్ స్క్రీన్లో నా వాయిస్ విన్నాను, ఇవన్నీ టిక్ 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 బాక్సెస్ అన్నీ టిక్ అయిపోతున్నాయి. ఓ పక్కన డిగ్రీ అయిపోతుంది. ఐ వాజ్ లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్. ఇంకా ఫిక్స్ అయిపోయాను యూఎస్లో ఏం లేదు, నేను యూఎస్కి వెళ్ళానని చెప్పి. సో ఆఫ్టర్ మై డిగ్రీ మై పేరెంట్స్ కేమ్ బ్యాక్. సో ఐ హ్యావ్ నెవర్ హ్యాడ్ ద థాట్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు యూఎస్. నువ్వు అడిగావు కదా ఇప్పుడు చేద్దా అక్కడ ఏమైనా బర్క్లీలో కానీ యూ వాంట్ స్టడీ మ్యూజిక్. మేబీ ఐ వుడ్ లైక్ టు స్టడీ మ్యూజిక్ బట్ నాట్ సెటిల్ దేర్ ఫర్. అసలు హైదరాబాద్ కూడా వదలాలి లేదు నాకు, హైదరాబాద్ వదలాలి లేదు నాకు. చెన్నైలో సెటిల్ అవుదామా, బాంబేకి వెళ్దామా అనే థాట్స్ కూడా రావట్లేదు. ఇట్స్ టఫ్ టు లెట్ గో ఆఫ్ హైదరాబాద్. మేబీ ఏం చేయొచ్చు అంటే తెలంగాణ గవర్నమెంట్ కెన్ యూజ్ యూ టు లెట్ వేరే పీపుల్ హైదరాబాద్ నుంచి యూఎస్కి వెళ్ళకుండా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు యూజ్ చేయొచ్చేమో సేయింగ్ దట్ యుఎస్ నుంచి హైదరాబాద్కి వచ్చా ఫర్ ఆపర్చునిటీస్, మీరెందుకు పోతారు, మీరు ఇక్కడే వెతుక్కోండి. యూ కెన్ యాక్చువల్లీ మేక్ అ వెరీ స్ట్రాంగ్ పాయింట్. బట్ దట్ బీయింగ్ సెడ్ అంటే యూ హ్యావ్ అ వెరీ థిక్ అమెరికన్ యాక్సెంట్ విత్ యూ కదా వైల్ యూ టాక్. సో అది ఎప్పుడన్నా లైక్ బికాస్ ఆబ్వియస్లీ ఆడిషన్స్కి వెళ్ళే ముందు యూ టాక్ విత్ ద పర్సన్. సో ఎప్పుడన్నా ఎప్పుడన్నా అదొక ఆబ్స్టికల్ లాగా ఫేస్ అయిందా, లైక్ పీపుల్ సేయింగ్ దట్ నీకు ఈ అమెరికన్ యాక్సెంట్ ఉంది, కెన్ యూ క్యారీ అ వెరీ టిపికల్ తెలుగు లిరిక్స్ని తీసుకోగలుగుతావా అన్నట్టు ఎప్పుడన్నా డిడ్ యూ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ డౌట్స్ విత్ యూ అంటే? సో అమెరికన్ యాక్సెంట్ ఇస్ ఇట్స్ లైక్ స్విచ్ ఫర్ మీ. నాకు ఆన్ ఆఫ్ చేస్తే ఐ కెన్ టాక్ లైక్ దిస్, ఐ కెన్ టాక్ లైక్ దిస్ టూ. సో ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ స్టడీయింగ్ హియర్ అండ్ బికాస్ ఆఫ్ గోయింగ్ 4th to 8th ఎప్పుడైతే చెన్నైకి వెళ్ళానో ఇండియన్ యాక్సెంట్ నేర్చుకున్నా. టీచర్స్తో మాట్లాడడం కానీ యూఎస్లో కూడా అంకుల్స్ ఆంటీస్తో మాట్లాడేటప్పుడు ఇండియన్ యాక్సెంట్ వచ్చేసేది. మొన్న ఐ థింక్ వన్ గర్ల్ షీ డిడ్ బ్రహ్మోత్సవంలో చేసింది ఒక అమ్మాయి. షీ వెంట్ అండ్ షీ డిడ్ దట్ థింగ్. షీ కాల్డ్ ఇట్ సంథింగ్, ఇట్స్ కాల్డ్ కల్చర్ స్విచ్ ఏదో అంది అమ్మాయి, సమ్ వర్డ్ షీ యూస్డ్. సో దట్స్ వాట్ ఇండియన్ కిడ్స్ డూ దేర్. పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు వీ క్యాన్ టాక్ ఇన్ అమెరికన్ యాక్సెంట్ ఆల్ ద టైమ్. దే మే అండర్స్టాండ్, దే మే నాట్ అండర్స్టాండ్. సో ఇండియన్ యాక్సెంట్ వచ్చేసింది నాకు. సో నేను ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడతా. తెలుగు మాట్లాడేటప్పుడు అయితే ఎవ్వరికి కించంత డౌట్ కూడా రాలేదు, ఎప్పుడు రాలే. సో ఇట్స్ ఫర్ మీ ఇట్స్ నెవర్ బిన్ అ ప్రాబ్లమ్. తెలుగు పాటలు పాడేటప్పుడు కానీ ఎక్కడ అంటే స్పష్టంగా కావాలి, ఈ పదాలు సంస్కృతంలో ఉంది అంటే మాత్రం ఐ డోంట్ నో, దెన్ ఐ హ్యావ్ టు సిట్ అండ్ లెర్న్. బట్ I've never faced with my American accent. బయట మా తమ్ముడితో, now that my తమ్ముడు came back from US from me, వాడితో బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వీ టాక్ అమెరికన్ యాక్సెంట్. ఇంట్లో కూడా అమెరికన్ యాక్సెంట్ మాట్లాడతాం. ఈవెన్ వీ గో బికాస్ వీ grew up like that. సో మేము మాట్లాడేటప్పుడు కూడా ఏంటి ఓవరాక్షన్ చేస్తుంది అన్నట్టు ఇస్తారు మా ఫ్రెండ్స్. తమ్ముడు వస్తే కానీ నీకు అమెరికన్ యాక్సెంట్ రాదంటే అంటే మీతో ఎందుకు మాట్లాడతాను నేను అమెరికన్ యాక్సెంట్, మీకే అనిపిస్తుంది ఓవర్ చేస్తుంది ఇది అని. when I talk to him I talk like this, but బయట అయితే అసలు నాకు ప్రాబ్లం లేదు. నేను మాట్లాడను, ఫస్ట్ థింగ్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడను నేను. ఎవరైనా మా ఫ్రెండ్స్ పక్కన చెప్తారు, ఆమె పిల్ల యూఎస్ నుంచి వచ్చింది, పిల్ల అమెరికా పాటల కోసం వచ్చింది, పిల్ల హైదరాబాద్ కంటే. ఇప్పుడు అసలు డౌట్ కూడా రాలేదేంటి అమెరికన్ యాక్సెంట్ లేదేంటి అప్పుడు అడిగితే దెన్ ఐ సే నాకు స్విచ్లా ఉంటుంది. ఐ కెన్ టాక్ లైక్ దిస్ ఆల్ డే ఇఫ్ యూ వాంట్ మీ టు, బట్ యూర్ నాట్ కెన్ అండర్స్టాండ్ అ బిట్, సో ఐ టాక్ లైక్ దిస్. అంటే లైక్ ఇప్పుడు నాకున్న అసలు డౌట్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు సింగర్స్ ఒక పాట పాడడం యా ఫైన్, ఇట్స్ అ ప్రాసెస్. బట్ ఇస్ దెర్ ఎనీ లైక్ ఒక ఇంతవరకే అంటే ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడు, స్పోర్ట్స్ పర్సన్ ఉన్నాడు,
హిస్ ప్లేయింగ్ కెరియర్ ఇస్ ఓన్లీ దిస్ మచ్ అన్నట్టు ఉంటుంది కదా. లైక్ అలా సింగర్స్కి ఏమైనా ఉంటుందా దట్ అంటే వీవ్ హ్యాడ్ లెజెండ్స్ 60 ఏజ్కి కూడా పాడేవాళ్ళు, బట్ ఆబ్వియస్లీ కొంచెం ఫేడ్ అవుట్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. హౌ లైక్ ఇప్పుడు ఎలా సస్టైన్ అవ్వగలుగుతాము ఈ ఇండస్ట్రీలో, అసలు హౌ డు యూ సస్టైన్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అంటే yeah, I hope you understood. No, I understand. I understood the question. So how do you sustain in this industry? So I think ప్రీవియస్ బాలు గారు కానీ, సుశీల గారు కానీ, జానకమ్మ కానీ, చిత్రమ్మ గారి దాకా ఇట్స్ అ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్. వాట్ ఎవర్ దేవ్ హ్యాడ్, బయటికి వచ్చి ఆడవాళ్ళు పాటలు పాడడం అంటేనే ఆ టైంకి గొప్ప. జానకమ్మ కానీ, చిత్రమ్మ కానీ, దేవ్ డన్ ద ఫీట్ దట్ దర్ హోల్ జనరేషన్ కుడెంట్ డూ. అండ్ దేర్ ఆర్ సమ్ సాంగ్స్ దట్ దేవ్ సంగ్, ఇట్స్ లైక్ ఆ టైంకి ఎలా పాడారు వీళ్ళు, హౌ డిడ్ దే బ్రేక్ ద బౌండరీస్ అండ్ డూ దిస్ అనిపిస్తుంది. నౌ ద బాల్ గేమ్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. నేను వచ్చి 4-5 years అవుతుంది ఆల్మోస్ట్. నేను వచ్చిన 4-5 years కూడా మారిపోయింది ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ లైక్ హౌ ఇట్ యూస్ టు బీ. మధ్యలో కోవిడ్ వచ్చింది 2 years. ప్రతి 2-3 నెలలకి కొత్త రియాలిటీ షో వస్తుంది. ప్రతి 2-3 నెలలకి 10 మంది బ్యాచ్ ఇట్లా వస్తూనే ఉంటారు. వీళ్ళు వస్తున్నారని చెప్పి అరే మనకున్న ఇంట్రెస్ట్ మనం కూడా రియాలిటీ షోకి వెళ్దామని చెప్పి కొత్త వాళ్ళు వెళ్తూనే ఉంటారు, కొత్త వాళ్ళు పాడుతూనే ఉంటారు. సో దెర్ ఇస్ నో క్లియర్ పాత్ వే ఆఫ్ సస్టెనెన్స్. దెర్ ఇస్ నో నువ్వు ఇది చేస్తే పక్కా నువ్వు హిట్ సింగర్ అవుతావు, పక్కా నువ్వు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పాడుకుంటావు అనేది అసలు ఒక ఫార్మాట్ లేదు దానికి. ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఐటీ జాబ్ వై ఇట్స్ లైక్ ప్రమోషన్ ఓవర్ ప్రమోషన్. ఇట్స్ బేస్డ్ ఆన్ లక్. ఐ గివ్ ఇట్ టు లక్. హార్డ్ వర్క్ చేస్తేనే లక్ వస్తుంది. సో అన్లెస్ యూర్ డూయింగ్ హార్డ్ వర్క్ యూ నాట్ గోనా హ్యావ్ దట్ లక్ గిఫ్ట్ యూ. లక్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అండ్ యూ షుడ్ బీ ఏబుల్ టు మేక్ అ మార్క్ ఆన్ యువర్ నేమ్. ఐ థింక్ దట్స్ వన్ థింగ్. రాహుల్ అన్న కానీ, మంగ్లక్క కానీ, వీళ్ళందరూ చేసింది అదే. దే మేడ్ అ మార్క్. నేను ఈ పాటలు పాడతా, నాకు ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, నా గొంతు ఇది అని క్లియర్గా మీకు అర్థమవుతుంది కొంతమంది విన్నప్పుడు. బికాస్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ సింగర్స్ ఇంతమంది ఉన్నాం, చాలామంది ఉన్నాం. ఇప్పుడు ఐ కెన్ నేమ్ లైక్ 30-40 సింగర్స్, అమ్మాయిలు. ఇప్పటికిప్పుడు ఒక పాట మీకు పాడించాలనుకుంటే ఐ కెన్ నేమ్ సో మెనీ సింగర్స్. మేల్ అయినా అంతే, చాలామంది ఉన్నారు. సో దెర్ ఇస్ నో క్లియర్ పాత్వే. సునీత గారు సస్టైన్ అయినట్టు, సునీత గారికి ఇప్పుడు ఉన్న ఇమేజ్ ఉన్నట్టు ఆవిడ లీగ్లో ఉన్న సింగర్స్ ఉండకపోవచ్చు. చాలామంది ఉన్నారు ఆవిడతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఆవిడంత పేరు లేదే. బట్ ఆవిడ ఏం చేశారు దానికోసం అనేది మనకు వి రియలీ డోంట్ నో వాట్ దే హెవ్ డన్ ఆర్ దేర్ ఇస్ నో క్లియర్ కట్ పాత్. నేను ఇలా చేస్తే ఆవిడలా అవ్వగలను అన్న గ్యారంటీ లేదు అసలు. దేర్ ఇస్ నో, ఇట్స్ వెరీ అన్సర్టన్ కెరియర్, వెరీ అన్సర్టన్ కెరియర్. అండ్ ఎనీవన్ దట్ సేస్, పేరెంట్స్ దట్ కమ్ టు మీ అండ్ దే సే మా అమ్మాయి కూడా చాలా బాగా పాటలు పాడుతుందండి, తినను కూడా సింగర్ చేద్దాం అనుకుంటున్నా, ఇంకో జీవితం బలి అనుకుంటాను. అంటే ఇట్స్ లైక్ నాట్ ఈజీ. నేను సస్టైన్ అవుతున్నాను, నాకు ఇష్టంతో నేను యూఎస్ నుంచే వచ్చేసినప్పుడు ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్. బట్ సమ్మన్ హూ స్టడీయింగ్, సమ్మన్ హూస్ ఫ్రమ్ హూ హ్యాస్ టు సస్టైన్ దర్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలు కానీ, ఇంట్లో వాళ్ళు ఇన్కమ్ సోర్స్ పెట్టాలి, అలాంటప్పుడు నేను పాటలే పాడతాను, నేను ఇదే చేస్తాను అన్నప్పుడు ఇట్ మే నాట్ వర్కౌట్. అందరికీ వర్కౌట్ అవ్వదు, అందరికీ ఆ పుష్, ఆ ఫేమ్ రాకపోవచ్చు. దే మైట్ బి సో మెనీ పీపుల్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ దట్ ఆర్ సిట్టింగ్ అట్ హోమ్ రైట్ నౌ. బట్ వాళ్ళకి ఎక్స్పోజర్ రాలేదు బికాస్ దే హ్యావెంట్ టేకెన్ అప్ దట్ ఆప్షన్. ఒక క్లియర్ కట్ పాత్ ఉండదు, ఒక విజన్ ఉండదు, నేను ఇట్లా చేస్తే రీచ్ అవుతాననేది. బట్ ఐ థింక్ ఇండిపెండెంట్ మ్యూజిక్ is creating that small path now for artists that want to make their mark. ఇప్పుడు సినిమా పాటలు అందరికీ సినిమా పాటలు పడవు, అందరూ పాడలేరు. నేను పాడిన విధానం నేను కొన్ని బౌండరీస్ ఉన్నాయి నాకు, నేను ఇంతే పాడగలను అన్నప్పుడు నీ ప్రకారంగా నువ్వు పాట చేసుకుని ప్రొడ్యూస్ చేసి ప్రజెంట్ చేయడమే ఇండిపెండెంట్ మ్యూజిక్. సో ఐ థింక్ దాట్ పీపుల్ ఆర్ డూయింగ్. అండ్ అగైన్ 20 albums 30 albumsలో ఏదో ఒకటే వినిపిస్తుంది మనకి. ఆ ఒక్క ఆల్బంలో కూడా 15 seconds, ఆ 20 seconds మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వినే 20 seconds తప్ప ఎప్పుడైనా మొత్తం పాట వినిందా, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ పెట్టారో మనకు తెలియదు. సో ఈదర్ ద వీడియో హ్యాస్ టు బీ అ సూపర్ హిట్, దట్ 15 second 10 second దట్ లూప్ హ్యాస్ టు బీ అ సూపర్ హిట్. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళేది లిటరలీ పీపుల్ ఆర్ మేకింగ్ మ్యూజిక్ ఫర్ ఇన్స్టాగ్రామ్లో వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వెళ్తుంది అన్నట్టు చేస్తున్నారు తప్ప అది హోల్ హార్టెడ్లీ డూయింగ్ ఇట్ నాకు తెలియదు. ఆబ్వియస్లీ అంత టైం పెడుతున్నారు, దే ఆర్ పుట్టింగ్ దేర్ హార్ట్ ఇన్ టు ఇట్, బట్ దెర్ ఇస్ నో క్లియర్ కట్ పాత్ అండ్ దెర్ ఇస్ నో క్లారిటీ ఇన్ దిస్ కెరియర్. ఐ టెల్ దట్ టు ఎవ్రీ వన్. నేను నా సీనియర్స్ని గీతక్కతో కూర్చున్నప్పుడు కానీ ఎనీవన్ ఐ ఆస్క్ దెమ్, ఎలా అక్క అసలు ఏంటక్క, అసలు పరిస్థితి ఏంటక్క, ఏంటి వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ అండ్
ఫ్లోలో వెళ్ళు, జరుగుతుంది అదే, మనకి జరగాల్సింది జరుగుతుంది, ఫేట్, డెస్టినీ, ఇట్లాంటి అన్ఆన్సరబుల్ వర్డ్స్కి యూ హ్యావ్ అ గుడ్ మిమిక్రీ యాజ్ వెల్. ఇప్పుడు ఎగ్జాక్ట్ అలానే అనిపించింది గీతక్కలు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ లో చూస్తున్నాం కదా, అలానే ఉంటుంది అనమాట, చాలా నెమ్మదిగా. ఎవ్రీవన్ ఇమిటేట్స్ గీతక్క. గీతక్క హ్యాస్ హర్ ఓన్ స్టైల్ ఆఫ్ టాకింగ్ అనమాట. సో దిస్ నో క్లియర్ కట్ పాత్, దర్ ఇస్ నో సర్టనిటీ. అంటే యాక్చువల్లీ దట్ ఒక కోట్ ఏదో ఉంటుంది, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్, బట్ అన్సర్టనిటీ యాక్చువల్లీ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ టైప్స్లో ఉంటుంది. దట్స్ ద మెయిన్ థింగ్ వై ఇప్పుడు ఏదైతే నా స్టార్టప్ ఉందో, ఇట్స్ ఆల్ అబౌట్ అన్కన్వెన్షనల్ కెరియర్స్. ఎందుకంటే నువ్వు చెప్పినట్టు అన్కన్వెన్షనల్ కెరియర్స్ అనే దానికి ఒక సెట్ పాత్ ఉండదు, ఒక సెట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. యూ జస్ట్ హ్యావ్ టు గో త్రూ ద ఎంటైర్ ప్రాసెస్. అండ్ మేబీ లక్ ఏంటి అంటే ఇప్పుడు ఆ పర్టికులర్ కెరియర్లో ఎవరైతే ఉన్నారో, ఇఫ్ దే కెన్ మెంటర్ దట్ పర్సన్, దెన్ ఇట్ విల్ బీ మచ్ మోర్ సేఫర్. అంటే మరీ కంప్లీట్ 100% సేఫ్ అనలేం, కానీ అట్లీస్ట్ గైడెన్స్ ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ థింగ్ దట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ లాడర్ గురు. బట్ యాజ్ యూ సెడ్, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మోస్ట్లీ భయపడే ఉంటారు జనాలు. నేను ఎవరు చెప్పినా అంటే నేను బయటికి చెప్పను, బట్ ఆర్ దే రియలీ సీరియస్ అబౌట్ టేకింగ్ అప్ దిస్ కెరియర్? ఫస్ట్ ఐ ఆస్క్ దెమ్, ఏంటి మీ ఏం చదువుకున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ వయసు ఎంత, వాట్స్ యూర్ ప్లాన్స్? ఇఫ్ దే ఆస్క్ మీ ఫర్ గైడెన్స్, నేను ఊరికే వెళ్ళి అడ్వైస్ అయితే నేను ఎవరికి ఇవ్వను. దే వాంట్ టు ఆస్క్ మీ క్వశ్చన్స్, దే వాంట్ టు ఆస్క్ ఏంటి రియాలిటీ షో చేసావు అక్క, ఎలా ఉంటుంది అక్కడ, జోన్ ఎలా ఉంటుంది అంటే చెప్తా, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, యూ షుడ్ బీ ఏబుల్ టు ఫేస్ ఇట్. నాకు ఒకలా అయింది, నువ్వు అదే రియాలిటీ షోకి వెళ్తే నీకు నాలా అవుతుందని గ్యారంటీ ఉండదు, అస్సలు ఉండదు. సో ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే రియాలిటీ షో. సో రియాలిటీ షో అనేది నిజంగా మనకి టీవీలో కనిపించినట్టే ఉంటుందా? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అసలు? బికాస్ ప్లేబ్యాక్ సింగింగ్ ఈజ్ లైక్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. యుల్ హ్యావ్ అ స్టూడియో అండ్ దెన్ యూ సింగ్, అదొక డిఫరెంట్ బాల్ గేమ్. వెరస్ రియాలిటీ షో ఇస్ లైక్ మంచి టీవీలో కనపడుతూ ఇట్స్ ఆల్ అవుట్ దేర్ టైప్లో ఉంటుంది. సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎనీ సీక్రెట్స్ రియాలిటీ షోలోనా? సో ఐవ్ డన్ పాడుతుందిగా, ఓకే. దాని తర్వాత రియాలిటీ షో ఏమీ చేయలేదు. వచ్చాను, పాటలు పాడుతున్నాను, ఐఎమ్ వర్కింగ్ ఫర్ పీపుల్. ఇండియన్ ఐడల్ కేమ్ అక్రాస్ రైట్ ఆఫ్టర్ కోవిడ్, 2022 అనుకుంటాను. ఇండియన్ ఐడల్ కేమ్ ఇన్ టు పిక్చర్ అండ్ మై డాడ్ వాజ్ లైక్, నువ్వు వెళ్ళు చెయ్యి అంటే, నేను అప్పటికే ఆల్రెడీ పాటలు పాడాను, కొన్ని హిట్స్ ఉన్నాయి, పాటలు ఉన్నాయి, మెల్లమెల్లగా ఉంది, కోకోకోలా పెప్సీ ఉంది, దేర్ ఆర్ సమ్ సాంగ్స్ దట్ పీపుల్ రికగ్నైజ్ మీ త్రూ. కానీ ఫేస్ టు వాయిస్ రికగ్నిషన్ లేదు. మన తెలుగు వాళ్ళకి టీవీలో కనపడాలి, జీటీవీ, మా టీవీ, ఈటీవీ కనపడుతూ ఉండాలి. అప్పటికే స్వరాభిషేకం పాడాను కానీ ఏదో పాడుతున్నాను, బట్ నో వన్ రియలీ నోస్ మీ. In order for you to have a fan base, in order for you to create people that know you, not fan base కానీ అట్లీస్ట్ దీన్ని తెలుసు అనడానికైతే టీవీ ఈజ్ ది ఓన్లీ వే యూ కెన్ డూ ఇట్, ఆర్ యూట్యూబ్. సో చేశాను, ప్లేబ్యాక్ సింగర్ అయి ఉండి నేను పాడిన తమన్ సార్కే అక్కడ జడ్జిగా మళ్ళీ కూర్చొని నా కళ్ళ తమన్ సార్ ఎందుకు వచ్చా అన్నట్టు ఇచ్చారు నాకు ఆయన. లైక్ ఐ హ్యావ్ మై రీజన్స్, ఐ వాంట్ పీపుల్ టు బీ ఏబుల్ టు నో మీ, తెలియాలి. I didn't want fame, but I wanted recognition. That's one thing I was very clear about. మా నాన్నతో కూడా అది చెప్పా, డోంట్ ఎక్స్పెక్ట్ మీ టు విన్ దిస్ హోల్ థింగ్. ఇది ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో ఐ వెంట్, నార్మల్ ఆడిషన్సే చేశాను, జస్ట్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. ఐ వెంట్ త్రూ ది ప్రాసెస్. మధ్యలో నన్ను గుర్తుపట్టి చాలా, ఈ ఆడిషన్ ఫేజింగ్లోనే నన్ను గుర్తుపట్టి, తినొచ్చింది ఏంటి ఇక్కడికి, ఎందుకుంది ఇక్కడ అన్నట్టు ఇచ్చారు రియాక్షన్స్. బట్ ఐ డింట్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. ఐ సెడ్ ఐల్ డూ ఇట్, ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తా అని. One thing about reality shows, they want sentiment. They want the drama in your life. So first thing they did, I won't say names or anything, but one of the first processes when they are selecting you is, they sit you down. After you gotten selected. సెలెక్ట్ అయిపోయావు, టాప్ 14 అయిపోయాక, అప్పటిదాకా టాలెంట్తోనేలే, అదైతే చెప్తా. అప్పటిదాకా యూ హ్యావ్ టు మేనేజ్ విత్ టాలెంట్. 14 తర్వాత దిల్ సెట్ యూ డౌన్, దిల్ ఆస్క్ యూ క్వశ్చన్స్. సో హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ లైక్ అ బ్రేకప్, లైక్ సో ఇస్ యువర్ మామ్ హెల్దీ, యువర్ డాడ్స్ హెల్దీ, లైక్ ఎవ్రీవన్స్ గుడ్. అండ్ లైక్ ఏం క్వశ్చన్స్ రా నాయన, ఏం అడుగుతున్నారు వీళ్ళు, ఆర్ యూ సీరియస్, లైక్ ఎవ్రీవన్స్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్. అండ్ ఎనీ హార్ట్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్, లైక్ ఎనీ వన్, లైక్ యువర్ లవ్డ్ వన్ పాస్డ్ అవే, ఏమన్నా చెప్పండి మాకు చెప్పండి అంటే,
నా దగ్గర ఏం లేదా ఇక చెప్పడానికి, నాకు నిజంగా నా దగ్గర ఏం లేదా. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ లివింగ్ అ వెరీ హ్యాపీ లైఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. ద ఓన్లీ డ్రామా దట్ మీ కమింగ్ టు దిస్ రియాలిటీ షోస్, ఐఎమ్ ఎ సింగర్. ఒక సింగర్ అయి ఉండి తను నిరూపించుకోపోతే ఏంటి, వాట్స్ ద పబ్లిక్స్ రెస్పాన్స్? ఆల్రెడీ ఒక సింగర్ అయిపోయింది, బట్ షీ కుడెంట్ ఈవెన్ రీచ్ ద ఫైనల్స్ ఇన్ అ రియాలిటీ షో అంటే పెద్ద టాస్కే కదా అది, వాట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టు. సో దట్స్ వన్ థింగ్, ఐ డోంట్ హ్యావ్ ద డ్రామా ఇన్ మై లైఫ్. రియాలిటీ షోలో జరిగేవన్నీ రీలా కాదా అంటే రియలే ఒక వరకు రియలే, ఒక 70% రియలే. మనం పాట పాడేది కానీ, మన వాయిస్ కానీ, అక్కడ జడ్జ్మెంట్ కానీ, దర్ ఇస్ నాట్ కెన్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆర్ ఫేకింగ్ ఇన్ దట్ థింగ్. మన పాట పాడిన దాన్ని బట్టి జడ్జ్మెంట్ వస్తుంది, జడ్జ్మెంట్ వచ్చిన దాన్ని బట్టి మీకు టెలికాస్ట్ అవుతుంది. మేబీ అటు ఇటు కొంచెం కట్ చేస్తారు తప్ప దర్ ఇస్ నాట్ గన్ బి ఎనీ డిఫరెన్స్, హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. బయస్ ఉంటుందా? మేబీ ఉండొచ్చు, బయస్ ఉండొచ్చు. అండ్ దిస్ హ్యాపెన్స్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ డిఫరెంట్ ఫర్ ఈచ్ రియాలిటీ షో, ఈచ్ టీవీ, బట్ బయస్ ఉండొచ్చు. అదైతే నేను ఫేస్ చేశాను. అవతల వాళ్ళు వేరే రియాలిటీ షోస్కి వెళ్ళి ఫేస్ చేసిన వాళ్ళు కూడా నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఉండొచ్చు, అది మనం చెప్పలేము. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ హౌ ది ఆడియన్స్ ఇస్ రియాక్టింగ్ టువర్డ్స్ ద కంటెస్టెంట్. ఈ ఓటింగ్ అనే కాన్సెప్ట్ వచ్చాక వాళ్ళకి ఫ్యాన్ పేజ్లు క్రియేట్ చేయడం, ఓట్ చేయండి వాళ్ళు ఎలా పుష్ చేస్తున్నారో, ఈ టీవీ వాళ్ళే పుష్ చేస్తున్నారో ఆ కంటెస్టెంట్ విన్ అవ్వడానికి మనకు తెలియదు. వీ డోంట్ నో ద బేసిస్ ఆఫ్ ఇట్. బట్ ఐ థింక్ దే గో అకార్డింగ్ టు ది ఆడియన్సెస్ లైకింగ్ అండ్ డిస్లైకింగ్, అండ్ బయస్ ఉంటుంది. I think there are people that are much more talented that haven't won the reality shows because of this bias. Yeah. And overall experience ఎలా ఉండే, లైక్ నువ్వు అనుకున్న ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యావా? So that's one thing. అందుకనే I don't regret Indian Idol. When anyone tells me how was Indian Idol, I say it was great. Because నేను అనుకున్నది రికగ్నిషన్ కావాలి, జనాలు గుర్తుపట్టాలి. అదైతే జరిగింది. ఇండియన్ ఐడల్ అయిపోయిన వెంటనే ఇప్పటికే పీపుల్ రికగ్నైజ్ మీ, అండ్ బికాస్ ఆఫ్ ఇండియన్ ఐడల్ దే వెంట్ బ్యాక్ అండ్ లిసన్ టు ద సాంగ్స్ ఐ హ్యాడ్. మీరే పాడారా ఈ పాట, బాగా వచ్చారు, మీరు పాడారా, కోకోలో పెప్సీ మీరు పాడారా అనే ఆ డౌట్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, నాకంటూ కొన్ని పాటలు ఉన్నాయి కాబట్టి దే వెంట్ బ్యాక్. కొత్తగా వచ్చిన వాళ్ళకి జస్ట్ లైక్ ఎనీ అదర్ కంటెస్టెంట్, బట్ ఐ హ్యాడ్ దట్ బ్యాక్ డ్రాప్ విత్ మీ, ఆల్రెడీ హ్యాడ్ అ పాస్ట్, కాబట్టి ఇట్ వాస్ లైక్ అ బూస్ట్ ఫర్ మీ. ఇండియన్ ఐడల్ వాస్ డెఫినెట్లీ అ బూస్ట్. యా. సో యూ యాక్చువల్లీ థాట్ ఏదైతే రికగ్నైజేషన్ కావాలో యూ గాట్ దట్. నైస్. సో ఇప్పుడు రైట్ నౌ నువ్వు చెప్తుండే దట్ యూర్ డూయింగ్ యువర్ MBA రైట్ నౌ. సో అదేంటి, లైక్ ఇస్ ఇట్ లైక్ అ బ్యాకప్ ఫర్? నైస్ క్వశ్చన్ విష్ణు. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్టర్నేట్ కెరియర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి, ఒక అన్కన్వెన్షనల్ కెరియర్ నుంచి ఒక కన్వెన్షనల్ కెరియర్కి ఆల్టర్నేట్ పెట్టుకున్నావు కదా, ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అంటే సింగింగ్ అనే ఒక కెరియర్తో లైక్ వాట్స్ ద ప్లాన్? అంటే బికాస్ సింగింగ్ చేస్తూ ఇఫ్ యూ డన్ యువర్ MBA ఇట్ మీన్స్ దట్ యూ వాంట్ సంథింగ్ టు డూ విత్ దట్ MBA ఇన్ యువర్ లైఫ్, మేనేజ్మెంట్ స్కిల్స్ యూ వాంట్, కాబట్టే యూర్ డూయింగ్ అన్ MBA. ఇట్స్ నాట్ దట్ ఎడ్యుకేషనే కావాలి అనుకుంటే యూ కెన్ డూ అ బేసిక్ డిగ్రీ యాజ్ వెల్ టు గెట్ అ డిగ్రీ ఆన్ యువర్ నేమ్. బట్ MBA చేసావు, దట్ టు ఫ్రమ్ అ వెరీ రెప్యూటెడ్ యూనివర్సిటీ. మళ్ళీ పేరు చెప్పాలని లేదు, మళ్ళీ ఫ్యాన్స్ మళ్ళీ విల్ బి లైక్ ఓ అంటారు. కాబట్టి లైక్ ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ నుంచి MBA చేస్తున్నావు, అండ్ దెన్ యూర్ ఆల్సో ప్యారలీ సింగింగ్ యాజ్ వెల్, యూర్ టేకింగ్ అప్ లాట్ ఆఫ్ ఆఫర్స్. సో ఆ MBA వాట్ యూ థింక్ కెన్, అంటే ఏం చేయగలుగుతుంది? లైక్ ఆర్ యూ గోయింగ్ టు యూజ్ దట్ MBA ఇన్ యువర్ సింగింగ్ ఇన్ సమ్ ఆస్పెక్ట్, లేదా ఇట్స్ ఫర్ అన్ అదర్ న్యూ ఆస్పెక్ట్ ఇంకా నీ ఫ్యూచర్లో దట్ విల్ హెల్ప్ యూ అన్నట్టు చేస్తున్నావా? MBA MBA వాజ్ ఆల్వేస్ ఎ డ్రీమ్. చిన్నప్పటి నుంచి నేను సింగర్ అవుదాం అనుకున్న ముందర నుంచి మేనేజ్మెంట్ చేయాలి, MBA చేయాలి, ఇదే ఉండే నా మైండ్లో. ఇప్పుడు కూడా I would rather be going to campus. I would rather be giving presentations. I would rather be going, assignmenట్లు రాసుకుంటూ. చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్. ఉన్నప్పుడు తిట్టుకుంటూ ఉంటాం కానీ వన్స్ ఇట్స్ గాన్ యూ నాట్ కెన్ గెట్ ఇట్ బ్యాక్. సో నా డిగ్రీ తర్వాత ఐ డిడ్ ఫ్రాన్సిస్లో. నా ఫస్ట్ US నుంచి ఇండియాకి రావడమే దట్ ఎడ్యుకేషనల్ స్విచ్ ఐ హ్యాడ్ ఆఫ్టర్ 12th. పేజీలు నింపడం ఏంటి, మార్కుల కోసం పేజీలు నింపడం ఏంటి, ఆన్సర్ రాసేస్తే అయిపోతుంది కదా. బుల్లెట్ పాయింట్స్ బై హార్ట్ చేయడం, పేజీలు నింపడం, క్వశ్చన్ ఆన్సర్లు, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు తీయడం, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇట్ వాస్ లైక్ అ హోల్ న్యూ థింగ్. ఐ వాజ్ స్ట్రక్. లైబ్రరీకి వెళ్ళి బట్టీలు పట్టడం, 5 మార్క్స్ ఎగ్జామ్కి కూడా. డిగ్రీలో అయితే నమ్మో, BMS అయితే ఫ్రాన్సిస్ 5 మార్క్స్ ఎగ్జామ్ కూడా వీ యూస్ టు స్టడీ లైక్ ఇట్ వాస్ ద లాస్ట్ ఎగ్జామ్ ఆఫ్ ద హోల్
మొత్తం ఇంకా బైక్ పట్టి కొట్టేసి చదివేసి అన్ని ఇంటర్నల్ మార్క్స్ కూడా వీ యూస్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్. MBA was a dream. If I had the option, if I didn't probably become as busy as I am now, పక్కా నేను వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళి MBA చేస్తుండే. బికాజ్ నాకు ఇష్టం మార్కెటింగ్ కానీ కన్జ్యూమర్ రిలేషన్షిప్స్, ద సైకాలజీ ఆస్పెక్ట్ ఆఫ్ MBA, ద వే పీపుల్ ఆర్ రియాక్టింగ్ టువర్డ్స్ మార్కెటింగ్ కానీ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇవన్నీ నాకు ఇష్టం. సో ఐ బిన్ వాంటింగ్ టు డూ అన్ MBA. ఈజ్ ఇట్ అన్ ఆల్టర్నేటివ్? ఐ డోంట్ నో, ఐ డోంట్ థింక్ సో. బికాజ్ నేను మ్యూజిక్లోనే సెటిల్ అవుదాం, మ్యూజిక్ కోసమే వచ్చాను, మ్యూజిక్ కోసమే ఉంటున్నాను. బట్ ఎడ్యుకేషన్ ఉండాలి. అస్ వాట్ ఐ టెల్ ఎవ్రీవన్. అన్లెస్ యూర్ డూయింగ్, నేను ఇప్పుడు BA MA మ్యూజిక్ చేసి ప్రాపర్ మ్యూజిక్లోకి వెళ్ళిపోతున్నానంటే ఓకే, దెన్ యూ కెన్ టేక్ లైట్. కానీ నేను 12th వరకు యూఎస్లో చదువుకున్నాను. ఐ డిడ్ అ గుడ్ అండర్ గ్రాడ్ ఫ్రమ్ అ రెప్యుటేటెడ్ కాలేజ్. MBA చేస్తే కూడా అయిపోతుంది కదా అన్నట్టు చేస్తున్నా అంతే. సో జస్ట్ అంటే అలా జస్ట్ అలా అంతే అంతే. నేనేమనుకున్నా అంటే లైక్ మేబీ యూ వాంట్ టు హ్యావ్ అ బిగ్ కంపెనీ అండ్ దెన్ దాంట్లో యూజింగ్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ MBA. I do want to invest in a business. Okay. ఎప్పుడప్పుడు because the amount of cafes కానీ pubs కానీ maybe not in a clothing boutique. Me and my mom have started our nail salon in Manikonda. Okay. సో నేను nails చేయించుకునేదాన్ని because I used to go to shows అవి వాటికి వెళ్ళేటప్పుడు టు గ్రూమ్ అవర్ సెల్స్ కదా, నెయిల్స్ అవి చేయించుకోవడం, కొలాబరేషన్స్కి వెళ్ళేదాన్ని. అండ్ ఐ యూస్ టు టేక్ మై మామ్. మా అమ్మ వచ్చినప్పుడు అరే చిన్న సెటప్, 2 ఎంప్లాయీస్, వేస్టేజ్ లేదు. ఐ లిటరలీ సాట్ డౌన్. నేను చదివాను కానీ స్వాట్ ఛాలెంజ్ చేశా. స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ అన్నీ కూర్చుని ఈ నెయిల్ సెలూన్ పెట్టడంలో ఏంటి ఇప్పుడు మనకి, వాట్స్ ద బెనిఫిట్, వాట్స్ ద డిఫెక్ట్ ఆఫ్ ఇట్. అండ్ వీ సాట్ డౌన్ అండ్ వీ థాట్ వై నాట్, వేస్టేజ్ ఏం లేదు, ఇట్స్ నాట్ లైక్ అ ఫుడ్ బిజినెస్ కదా. సో ఒక పక్క నీకు రా మెటీరియల్స్ వేస్టేజ్ ఏమి ఉండదు, ప్రోడక్ట్స్ పెట్టుకుంటావు, కస్టమర్స్ వస్తే వస్తారు, లేదంటే లేదు. మ్యాక్స్ పోయేది జీతము, రెంట్, ఈ రెండే పోతాయి మన పాకెట్ నుంచి, రాకపోతే కస్టమర్స్. సో వీ స్టార్టెడ్ అప్ అ బిజినెస్, అ నెయిల్ సలాన్, ఇట్స్ కాల్డ్ పెటల్స్ ఇన్ మణికొండ. సో మేబీ ఫర్దర్ ఆన్ ఇన్ లైఫ్ ఐ డూ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ అ కెఫే. I do want to start up my own business. ఒక పక్క ఒక ఇన్కమ్ ఫ్లో ఉండాలి. అదర్ దెన్ మీ సింగింగ్, అదర్ దెన్ మీ డూయింగ్ రియాలిటీ షోస్ అండ్ షోస్, I really like the thought of having a business. And me being కొద్ది గొప్ప చిన్న సెలబ్రిటీ, చిన్న సెలబ్రిటీ కాదు, పెద్ద సెలబ్రిటీ. కొంచెం నన్ను చూసి నా గురించి విన్నాక కూడా నా బిజినెస్కి వద్దామని కూడా కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు నేను కెఫే పెడితే పక్కా లైక్ 100-120 పీపుల్ దట్ విల్ పక్కా కమ్. నేను పెట్టాను కాబట్టి అయినా వస్తారు నాకు. సో ఐ హ్యావ్ ఫ్రెండ్స్ దట్ ఆర్ పుట్టింగ్ అప్ బిజినెసెస్. సో MBA ఇట్స్ లైక్ ఇట్స్ నైస్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఒక ఆపర్చునిటీ అంతే. డూ ఐ వాంట్ టేక్ ఇట్ అప్ అండ్ ఫర్ మీ టు టేక్ అప్ అ జాబ్ ఐ హ్యావ్ టు లెట్ గో ఆఫ్ మ్యూజిక్ పక్కా. మై ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్ 9 to 5 జాబ్స్, IT జాబ్స్ చేస్తున్నారు ప్రాపర్గా, బ్యాంక్ జాబ్స్ చేస్తున్నారు. దర్ ఇస్ మై ఫ్రెండ్ దట్స్ డూయింగ్ MBBS. వాళ్ళకి టైం ఉండదు. సో నాకే టైం ఉండదు. బట్ ఐ కెన్ అట్లీస్ట్ ఐ కెన్ అడ్జస్ట్ మై స్కెడ్యూల్ అకార్డింగ్ టు మై సెల్ఫ్. వాళ్ళకి అట్లా ఉంటుంది. 9 to 5 అంటే వెళ్ళాలి. 9 to 5 నువ్వు హ్యావ్ టు లాగిన్, హ్యావ్ టు గివ్ యూ బయోమెట్రిక్స్. నాకు అట్లా ఏమి ఉండదు కదా. రికార్డింగ్ నేను రేపు ఫ్రీ కాకపోతే ఎల్లుండి పెట్టుకోండి అని చెప్తాను నేను. నా చేతిలో ఉంది బేసిక్లీ. సో మేబీ ఫర్ ద బిజినెస్ లేటర్ ఆన్ ఇన్ లైఫ్, బట్ ఐ డోంట్ థింక్ ఐమ్ నెవర్ గన్ వర్క్ ఆర్ కంటిన్యూ మై కెరీర్ అకార్డింగ్ టు మై MBA చేశాను కాబట్టి జాబ్ అయితే నేను I fear the rat race. I fear it. I see like, Gachipulli side అది వెళ్ళేటప్పుడు Raghuram is a music director, Aradhruvan. So we go to work together sometimes. అన్నతో చెప్తూ ఉంటా, అన్న ఈ ఆఫీస్లో ఏంటి, జనాలు ఏంటి, ID కార్డులు ఏంటి, వీఆర్ బ్లెస్డ్ అన్న, వీ డోంట్ వర్క్ లైక్ దిస్. మనం 9 to 5 జాబ్ చేయట్లేదు, అన్నం పెట్టుకోవాలన్నా వీ షుడ్ బీ హ్యాపీ దట్ వీఆర్ డూయింగ్ వాట్ వీ లవ్. మేబీ వాళ్ళు కూడా మేబీ దే లవింగ్ ఇట్ అండ్ దే డూయింగ్ ఇట్, నేను కాదనట్లేదు. కానీ ఐ నెవర్ వాంటెడ్ టు బీ ఇన్ దట్ ర్యాట్ రేస్ అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ హీ షోన్ మీ అ పాత్ ఇన్ టు మ్యూజిక్ టు నాట్ బీ ఇన్ దట్ ర్యాట్ రేస్. ఇది కూడా ర్యాట్ రేసే, బట్ వేరే ఎలాంటి ర్యాట్ రేస్. యా, అంటే ఇప్పుడు మనం అనుకున్నాం కదా దట్ టూ మెనీ సింగర్స్ ఆర్ కమింగ్, రియాలిటీ షోస్లో నుండి చాలా వచ్చేస్తుంది అండ్ కాంపిటీషన్ పెరిగిపోతుంది. టు బి వెరీ ఆనెస్ట్, అంటే ఎవ్రీ జానర్కి ఒక కైండ్ ఆఫ్ వాయిస్ సెట్ అవుతుంది అని. మాస్ సాంగ్స్కి మంగ్లీ గారిది, తర్వాత మెన్లో ఏమో రాహుల్ సిప్లి గారి. సో అలా ఇట్ హెస్ ఆల్రెడీ బీన్ కేటగరైజ్డ్. కొంచెం మనకి 1 million, ఒక 4 million 5 million కావాలంటే సిద్ శ్రీరామ్ అంటాం. సో ఆల్రెడీ అట్లా ఇండస్ట్రీలో అలా ఫిక్స్ అయిపోయింది. సో అలా ఉన్న ఒక కేటగిరీలో ఇట్ ఈస్ డెఫినెట్లీ డిఫికల్ట్ టు సస్టైన్, అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడము అనేది.
సో హ్యావ్ యూ వర్క్డ్ కాన్షియస్లీ ఫర్ ఇట్? అంటే అదితి భావరాజు అంటే ఇది గుర్తు రావాలి. బికాస్ వాట్ ఐ ఫీల్ ఇస్ యూ బీన్ డూయింగ్ ఆల్ కైండ్ ఆఫ్ జానరస్. ఓకే, you're not restricting yourself to romantic songs కానీ ఇలా కానీ కాకుండా you've been doing all kind of songs. It depends on the music director where they want your voice to be heard అనేది ఉంటుంది. But then నీకు ఎప్పుడన్నా అనిపించిందా దట్ నేను బ్రాండ్ డెవలప్ చేసుకోవాలి, అదితి భావరాజు అదితి భావరాజు లాగా బ్రాండ్ డెవలప్ చేసుకోవాలి అన్నట్టు? లైక్ ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ హౌ హార్డ్ ఆర్ యూ వర్కింగ్ టువర్డ్స్ ఇట్? ఐ వాంట్ దట్ బ్రాండ్, ఇప్పటికే నాకు కావాలి. ఇప్పటికే ఇట్స్ నాట్ లైక్ ఐ వాంట్ ఇట్, ఐ నీడ్ ఇట్. ఇట్ ఈస్ అ నెసెసిటీ రైట్ నౌ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ టు కమ్ అండ్ హియర్ యువర్ వాయిస్. నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నాకు ఈ అమ్మాయే కావాలి, నాకు తిన వాయిసే కావాలి అనేది చాలా తక్కువ మంది ఉంటారు. వెరీ ఫ్యూ పీపుల్ లైక్ దట్. అండ్ దేర్ ఇస్ నో, అదే చెప్పాను, దేర్ ఇస్ నో సెట్ పాత్ అలా అవ్వడానికి, అలా నిన్ను నువ్వు మోల్డ్ చేసుకోవడానికి సెట్ పాత్ ఏం లేదు. ఇట్స్ జస్ట్ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్. ఐ థింక్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్, బికాస్ ఐవ్ గాటన్ దట్ రికగ్నిషన్, పాటలు వచ్చాయి బికాజ్ నాకు ఇది వరకు పాడిన పాటలు విని పాటలు వచ్చాయి, పాడుతున్నాను. ఐఎమ్ కంటిన్యూస్లీ సింగింగ్, వర్కింగ్ ఫర్ పీపుల్. బట్ వే దట్ బౌండరీ బ్రేక్స్ ఇండిపెండెంట్ మ్యూజిక్, అదే చెప్పాను కదా, ఇండిపెండెంట్ మ్యూజిక్ కూడా చేశాను. ఐవ్ డన్ అరౌండ్ 4 videos విత్ మై బడ్జెట్, నేను డబ్బులు పెట్టుకుని చేశాను. ఇట్స్ అ టఫ్ బౌండరీ టు బ్రేక్, టు గెట్ ఇన్ టు దట్ నీష్ ఆర్ ఫర్ దట్ ఫ్యాక్ట్. బట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను. ఐఎమ్ హోపింగ్ ఫర్ దట్ అదితి భావరాజు, దట్ బ్రాండ్. ఇప్పటికే వస్తారు, దెర్ ఆర్ కంపోజర్స్ దట్ కమ్, నాకు మీ వాయిసే కావాలి, మీ వాయిస్ నేను వింటున్నాను, నాకు మీ వాయిసే కావాలి అన్నప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. బికాజ్ అందరికీ పాటలు ఉండవు. కొంతమంది అంటారు సినిమా పాటలు లేకపోతే అసలు ఏం లేదంటారు. పాటలదేముంది అసలు, మనం షోస్ చేసుకుని ఇట్లా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టుకుని ఎంజాయ్ చేయడమే లైఫ్ని అని కొంతమంది ఉంటారు. దట్ బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్, దట్ నేమ్ ఇస్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ నీకు ఒక ఫేస్ టు వాయిస్ రికగ్నిషన్ ఉంది, టీవీలో కనిపిస్తున్నావు, లేదంటే యూట్యూబ్లో కనిపిస్తున్నావు, ఏదో ఒకటి చేయాలి. ఐ డూ వాంట్ దట్ బ్రాండ్, ఐ స్టిల్ వాంట్ దట్ బ్రాండ్. అండ్ ఒక లెవెల్కి వచ్చింది, దే ఆల్వేస్ దట్ ఇంకా కావాలి. ఎవరికి, హ్యూమన్ ఈజ్ ఆల్వేస్ వాంటింగ్ మోర్. సో నాకు ఇంకా కావాలి. ఐ వాంట్ బీ ఏబుల్ టు వర్క్ ఫర్ ఎవ్రీ వన్. ఐ వాంట్ బీ ఏబుల్ టు సింగ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ as well. సో hopefully waiting for. So right now you're doing Tamil kada, Tamil Telugu. Yeah. అప్పుడప్పుడు ఏమైనా కన్నడ, మలయాళం చిన్న సినిమాలు, when they want my voice they come and they make. So how what's the process like? అంటే I don't, you know Malayalam, Kannada, ante Tamil telsu. Tamil I know how to speak. Okay. Malayalam I understand, but I don't So how do you do that? Ante ఇప్పుడు pronunciation mistakes ఉన్నప్పుడు like how do you like అక్కడ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, like how does that go? Like if you're singing a Malayalam song and Kannada song ani, they have their own pronunciation and stuff that we don't get it kada. So how is it like anta lyrics ni andam yeah exactly. Usually the music director comes, the lyricist comes. If they know that they're making ఇంకో భాష మాట్లాడుతున్న సింగర్ చేత పాడిస్తున్నారంటే వాళ్ళు అక్కడే చాలా రిస్క్ తీసుకుంటున్నారు యాక్చువల్లీ. సో దే మేక్ ష్యూర్ ద లిరిసిస్ట్ కమ్స్. అండ్ బిఫోర్ వీ రికార్డ్, నాకు ఏ పాట అయినా, తెలుగు పాట అయినా తమిళ పాట అయినా, ఐ ఆస్క్ దెమ్ టు సెండ్ మీ ద సాంగ్. మీ పాట ఉంటే, మీ ఇదివరకు ఎవరైనా పాడారు, ట్రాక్ సింగర్ ఎవరైనా పాడారు, ఆర్ మీరైనా పాడారంటే నాకు పాట పంపండి. ఐ రైట్ డౌన్ ద లిరిక్స్. స్టూడియోకి వెళ్ళాక దాని అర్థం రాసుకుంటాను నేను దానిపైన, ఆర్ అట్లీస్ట్ ది ఇమోషన్ ఆఫ్ ద సాంగ్, నాట్ వర్డ్ ఫర్ వర్డ్ అర్థం దాన్ని ఏం చేసుకోలేము, కానీ దిస్ ఇస్ ద సాడ్ సాంగ్. పాప చనిపోయింది, తల్లిగా మీరు పాడుతున్నారు ఈ పాటని అని ఒక కాంటెక్స్ట్ ఇస్తే దెన్ ఐ ఇమోట్ అకార్డింగ్లీ. బట్ ప్రొనౌన్సియేషన్ ఆల్వేస్ ద లిరిసిస్ట్ ఇస్ దేర్ ఆర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ దేర్. అందులో ఏం లోటు ఉంది. కొన్నిసార్లు తెలుగులోనే తప్పులు చేస్తూ ఉంటాను నేను. తెలుగు వచ్చి కదండి మీకు, మీరు పాడి పంపించేసేయండి అని పాడి పంపాక కూడా అదే తెలుగు వాళ్ళే ఉండి తెలుగు ప్రొనౌన్స్ చేయడం రాదేంటండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ వెరీ కామన్ థింగ్. And unless you're singing live, you have to be very careful. Recorded, you can correct the mistakes and you can sing it again. And ఎవరో ఒకరు ఉంటారు డైరెక్ట్ చేయడానికి. సో it's not a problem usually. అంటే ఇప్పుడు లైవ్ అన్నావు కాబట్టి వాట్ యూ ప్రిఫర్ మోర్? అంటే బికాజ్ యూ సెడ్ యూ లైక్ ద స్టేజ్, సో లైవ్ ఇష్టమా లేకపోతే రికార్డింగ్? ఆబ్వియస్లీ రెండు ఇష్టం. నీకు రికార్డింగ్ చేసి రికార్డింగ్లో పాటలు వస్తే కానీ లైవ్కి ఎవరు పిలవరు. పాటలు లేకపోతే ఎందుకు పిలుస్తారు లైవ్? వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ యూ కమ్ అండ్ సింగ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యువర్ ఐడెంటిటీ అండ్ యువర్ సాంగ్స్? సో రికార్డింగ్ చేస్తే కానీ పాటలు లైవ్ షోస్ రావు.
I think I love both, but the way I can connect with the crowd, the way I can talk to the audience, um, అప్పటికప్పుడు పాట మార్చి పాడడం, అప్పటికప్పుడు బ్యాండ్తో కోఆర్డినేట్ చేయడం, దట్ అడ్రెనలిన్ రష్ దట్ యూ హ్యావ్ ఆన్ స్టేజ్ వేరది, అది వేరే వేరు. అండ్ ఐ టెల్ ఎవ్రీ వన్, బా లైవా సూపర్ అబ్బా, లైవ్ అబ్బా, లైవ్కి వెళ్ళాలి. నేను ఐ గో టు బ్యాండ్ షోస్కి వెళ్తాను ఫ్రైడే సాటర్డేస్, ఎనీ బ్యాండ్స్ దట్ ఐ నో. చాలామంది తెలిసిన సింగర్స్ చాలామంది, దినకర్ అన్న కూడా హీ హాజ్ అ బ్యాండ్. ఐ స్పెసిఫిక్లీ గో అండ్ వాచ్ ద ఫస్ట్ సెట్ అండ్ ఐ కమ్ హోమ్ అండ్ ఐ ఏం పాటలు పాడుతున్నారు వీళ్ళు, హౌ ఇస్ దర్ బ్యాండ్ సెట్, హౌ ఆర్ దే ఆర్కెస్ట్రేటింగ్ దిస్ హోల్ థింగ్, వాట్ ఇస్ ద సెటప్. ఐ లవ్ టు అనలైజ్, ఐ లవ్ టు గో లిసన్. లైవ్ ఇది వేరే బాల్ గేమ్, బట్ లైవ్ దస్ 2 types, విష్ణు. ఇట్లా బ్యాండ్లో పబ్లో పాడటం ఇదో రకం. దస్ ఆల్వేస్ దట్ పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, యూనో ఎంగేజ్మెంట్లకి, ఇవన్నీ రిసెప్షన్కి ఇవి పాడినవి ఉన్నాయి. ఇది ఐ హ్యావెంట్ టచ్ దిస్ జానర్ యెట్, గోయింగ్ టు ద పబ్స్ అండ్ సింగింగ్ విత్ అ బ్యాండ్. నాకు చూడడం ఇష్టం, అలాంటి ఎన్వైరన్మెంట్లో నాకు పర్సనల్గా పాడడం ఇష్టం లేదు. ఓకే, ఐ డోంట్ లైక్ సింగింగ్ లైక్ దట్. When people are drinking in front of you, they may be having a good time listening to you wholeheartedly. నేను కాదనట్లే, I've also had a good time listening to people sing, but it's just not my cup of tea. I don't mind doing corporate shows. అక్కడ కూడా బిజినెస్ మెన్, దే డ్రింక్ అండ్ దే హ్యావ్ ఫన్ విత్ ద కొలీగ్స్, అదంతా ఓకే, వేరే సెటప్ అది. ఇట్స్ అ హ్యూజ్ సెటప్ అండ్ హ్యూజ్ స్టేజ్. చిన్న చిన్న స్టేజ్లో ఆ బ్యాండ్లో పాడడం అనేది, ఫస్ట్ థింగ్ ఇట్ టేక్స్ గట్స్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సే, బట్ లైక్ తాగినప్పుడు ఏమైనా మాట్లాడతారు జనాలు, ఏమైనా అరుస్తారు, ఏమైనా మాట్లాడతారు. దర్ సో మెనీ ప్రాబ్లమ్స్ దట్ హ్యాపెన్ విత్ బ్యాండ్స్. జై బాలే అని అరవడం కానీ, స్లోగన్స్ అరవడం కానీ, నథింగ్ రాంగ్, బట్ ఆ నిమిషంలో వాళ్ళు పాడేటప్పుడు ఎట్లా అరుస్తావు? నాకు వెళ్ళి చెప్పబుద్ధి అవుతుంది, హౌ కెన్ యూ స్క్రీమ్ లైక్ దట్, దర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ సింగింగ్ అండ్ హీస్ డామ్ టాలెంటెడ్. నీకోసం మీరు పాడుతున్నప్పుడు వెళ్ళి జై బాలే అని వస్తే ఎట్లా కుదురుతుంది? నాకు అది ఐఎమ్ ప్రిటీ షూర్ ఇఫ్ ఐ వాజ్ ఆన్ స్టేజ్ అండ్ ఎల్ జై బాలే, నేను తిరిగి అరుస్తాను. నేను ఆ క్యారెక్టర్. దాని బదులు వెళ్ళకపోవడే బెటర్, పాడకపోవడే బెటర్ అలాంటి ఎన్వైర్మెంట్లో. ఐ నెవర్ ప్రిఫర్డ్ టు గో అండ్ సింగ్. బట్ there's so many musicians that are earning because of bands. Exactly, So many musicians, guitarists. There's a 5-piece band. Minimum 5-piece band ఉంటే కన్నా గ్రాండియర్ రాదు, సౌండింగ్ రాదు. చాలామంది మ్యూజిక్ ఒక కెరీర్ ఆపర్చునిటీగా మ్యూజిక్ వచ్చిన, చిన్నప్పటి నుంచి కీబోర్డ్ నేర్చుకున్న, చిన్నప్పటి నుంచి గిటార్ నేర్చుకున్న, దే కాంట్ టేక్ దట్ అప్ యాజ్ దర్ కెరీర్ బికాజ్ ఇట్స్ నాట్ అ ప్రాపర్ ఇన్కమ్ బేస్. సో వాళ్ళకి ఎట్లా ఏం చేస్తావు నువ్వు, ఇట్లా 5,000 తెస్తే కుదరదు కదా, ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, చెల్లుంది, పెళ్లి చేయాల్సిన చెల్లుంది, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకుని నువ్వు గిటార్ వాయిస్తానంటే ఎట్లా గుర్తుందో అంటారు. ఎనీవన్ సేస్ దట్. బట్ bands are reversing that whole stereotype, the narrative. So because of bands establishing themselves, so many musicians are getting live. So నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్తో నేను ఆర్ఆర్ ధ్రువన్ రఘురమణతోనే వెళ్ళినప్పుడు బ్యాండ్ షోస్కి, అరే గిటారిస్ట్ ఎంత బాగా వాయిస్తున్నాడు, విల్ టేక్ హిస్ కాంటాక్ట్, విల్ రికార్డ్ హిమ్. దట్ వే ఇట్స్ ఆల్ అ ఫ్యామిలీ కదా, మ్యూజిషియన్స్ అనేది ఒక ఫ్యామిలీ. అండ్ దర్ సో మెనీ పీపుల్ దట్ హ్యావ్ కిడ్స్ అగైన్. స్వరాభిషేకం కానీ, పాడత తీగ కానీ, ఆ ఆర్కెస్ట్రా ఎవరైతే ఉంటారో, దేర్ కిడ్స్ ఆర్ ఆల్సో టేకింగ్ అప్ మ్యూజిక్ బికాస్ దే నో దట్ హ్యావ్ దట్ సస్టైనెన్స్, దే హ్యావ్ దట్ లైఫ్. బ్యాండ్ ఈస్ గివింగ్ దట్. అదొకటి, దట్స్ వన్ గుడ్ బెనిఫిట్. అదర్ దెన్ మీ ఎంజాయింగ్ ఇట్ అండ్ గోయింగ్, జస్ట్ లైక్ మీ 100 మంది వెళ్తున్నారు ప్రతి ఫ్రైడే, ప్రతి సాటర్డే, ప్రతి పబ్ ప్యాక్డ్ ఉంటుంది, ప్రతి బ్యాండ్కి ఆడియన్స్ ఉంటున్నారు, ఎవ్రీ వన్స్ బయింగ్ ద టికెట్స్. సో ఇట్స్ నైస్, they're earning well and they're establishing themselves in their own way. అదైతే I'll give it to the bands. Very nice. Yeah, happy to see them perform like that ప్రతి చోట. అండ్ అంటే ఇప్పుడు ఈ సోలో పర్ఫార్మెన్సెస్, ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు కాలేజెస్లో వెళ్ళి పర్ఫామ్ చేయడం కానీ, ఐ థింక్ దట్ యూ లైక్ కదా. I love. అది లైక్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ విత్ ఆల్మోస్ట్ యువర్ ఏజ్, సో కాలేజ్ వాళ్ళతో కానీ. సో అది ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? ఇప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్లో you've done your degree కదా, అక్కడ you must have given few performances for sure. వాళ్ళు they'll be like you must be having your own clubs and stuff like that. and ఏదన్నా ఫెస్ట్ అయినప్పుడు అది పాడేసి ఉంటుంది. I think they took pride in having me as a student because BMS 60 people per batch. Okay. It's not like BSc, it's not like BA. ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, గ్రూప్ డిస్కషన్ క్లియర్ చేయాలి, అప్పుడే BMSలో సీట్ ఇస్తారు. సో while I was studying in BMS, all my classmates knew, all the girls knew that I was
సింగింగ్ ఐ వాజ్ డూయింగ్, ఒక పక్క చేస్తున్నాను. అప్పుడే మెల్లమెల్లగా రిలీజ్ అయింది. ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్. అండ్ సిద్ శ్రీరామ్తో డూయట్ అంటే ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్ ఆ టైంకి, ఇప్పటికి కూడా. బట్ సో ఐ హ్యాడ్ మై వావ్ మూమెంట్స్ ఇన్ కాలేజ్. బట్ మా హెచ్ఓడి వచ్చి చెప్పేది లైక్ మల్లికా మ్యామ్ అని, హాయ్ మల్లికా మ్యామ్. సో యూస్ టు కమ్ అండ్ సే స్కోరింగ్ లైక్ 80s 85 అంతా ఓకే, సచ్ అ బ్రైట్ చైల్డ్, ఎందుకు ఈ మ్యూజిక్ అంతా ఎందుకు, చదువు వచ్చేసే ఇంకా చదువులోకి, చదువు డూ యూర్ ఎంబీఏ, మ్యూజిక్ అంతా ఎందుకు అని అనేవాళ్ళు అంటూనే ఉంటారు. లైక్ ఫస్ట్ థింగ్ సరే ఆవిడ చెప్పిన దాంట్లో పాజిటివ్ ఏంటి, ఐఎమ్ ఏ బ్రైట్ చైల్డ్, అది తీసుకుని మిగతాదంతా వదిలేద్దాం అని చెప్పి ఐ యూస్ టు టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఈవెన్ ఫెస్ట్ జరిగేటప్పుడు కానీ, కాలేజ్ ఫెస్ట్ జరిగేటప్పుడు కానీ నేను ఇంక్లూడ్ అవ్వలేదు, ఎప్పుడు చేయలేదు. ఫెస్ట్ దొరికితే బంక్ చేసుకుని సినిమాకి వెళ్దామనే టైపు తప్ప మనం ఫెస్ట్లో పార్టిసిపేట్ చేద్దామనే అంత సీన్ లేదు ఎప్పుడు. బట్ ఆఫ్టర్ ఐ గ్రాడ్యుయేటెడ్, ఆఫ్టర్ ఐ వాజ్ డన్, దే కాల్ మీ బ్యాక్ 2 times 3 times యాజ్ అ చీఫ్ గెస్ట్. సింగింగ్ కాంపిటీషన్స్కి జడ్జ్గా కానీ, స్పెషల్ గెస్ట్గా కానీ, ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ జరిగినప్పుడు, వెన్ ద బేస్ ఇస్ మై కాలేజ్, వెన్ ద బేస్ ఇస్ ఫ్రాన్సిస్, వేరే కాలేజ్ వచ్చినప్పుడు, కాంపిటీషన్ జరిగినప్పుడు కానీ, వేరే సెలబ్రిటీ గెస్ట్ వస్తున్నారు వాళ్ళతో పాటు మీరు కూడా రండి అన్నప్పుడు కానీ ఐ ఫీల్ సో హ్యాపీ, ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. నన్ను తిట్టిన మల్లికా మ్యామే మళ్ళీ నాకు she's giving me a certificate, she's giving me a medal that I've come, she's giving me a bouquet. I feel so happy. Ma'am, how are you, ma'am? I'm good. She doesn't really, all my faculty have been very very supportive of me during my college days. ఎప్పుడు ఐవ్ నెవర్ లాగ్డ్ ఇన్ అకాడమిక్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, అన్నీ ఐ యూస్ టు గివ్ ఆన్ టైమ్. ఎప్పుడైనా ల్యాగ్ వచ్చినా కూడా దే వుడ్ అండర్స్టాండ్ there's a reason for her to get lagged up, there's a reason for her to not do well this time అనేది వాళ్ళకి అర్థమయ్యేది. కాబట్టి I've never faced any bad situations. But yeah, college was nice because of me being a singer. It was good. Yeah. So you like the entire attention nachindi, like you like the, obviously people like it, but there are few people like me who I don't like attention. Like I'll be like, టీచర్స్ కి పేర్లు తెలవడం ఎందుకు, మనం మన లైఫ్ లో మనం వెళ్ళిపోదాం అన్నట్టు, లైక్ వెరీ స్మూత్ గా అలా వెళ్ళిపోదాం, అసలు అవసరం లేదు టీచర్స్ కి పేరు తెలిస్తేనే ప్రాబ్లం అన్న పాలసీ అనమాట నాకు. టీచర్స్ పేరు తెలవడం అదో తలనొప్పి. మళ్ళీ నేను ఎస్కేప్ అవ్వాలంటే పక్కని టీచర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఓకే, నేను వెళ్ళి వచ్చి ఎగ్జామ్స్ రాసి స్కిప్ అవుతుంది, అసైన్మెంట్లు ఇవ్వట్లేదంటే ఏంటి రీజన్ అడుగుతారు కదా. ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ పెట్టుకోలేదు, తెలియకుండా అలా జరిగింది. ఆయా సో ఐ హ్యాడ్ వన్ సప్లీ బికాజ్ ఐ ఫెల్ సిక్, ఫీవర్ వచ్చింది, ఎగ్జామ్ రాలేకపోయాను, నిజంగా రాలేకపోయాను. ఆగి మ్యామ్ అని మా అకౌంటింగ్ టీచర్, ఆగస్టీనా మ్యామ్, షీ లెట్ మీ గో టు అవర్ హౌస్. ఆవిడ ఇంట్లో ట్యూషన్ చెప్పేది నాకు. ఆబ్వియస్లీ ఆవిడ క్వశ్చన్ పేపర్ ఆవిడ చేసిన లేదు తెలియదు, కానీ షీ ఆల్వేస్ యూస్ టు హెల్ప్ మీ అవుట్. అండ్ క్యాబిన్కి వెళ్ళి నేర్చుకునేదానికి. ఆఫ్టర్ కాలేజ్ ఐ యూస్ టు స్టే బ్యాక్ ఫర్ అన్ అవర్ ఆర్ 2 అండ్ లెర్న్ బ్యాక్ what I've missed. ఆ ఎఫర్ట్స్ అయితే నేను పెట్టాను. సో దట్స్ వై ఐవ్ నెవర్ ఫేస్డ్ ఎనీ బ్యాడ్ ఇన్సిడెంట్స్ విత్ మై టీచర్స్. దే ఆర్ గుడ్ టు మీ, దే ఆర్ ఆల్ గుడ్. యాజ్ అ సింగర్ నీకు వాయిస్ అనేది, లైక్ ద సౌండ్ అండ్ వాయిస్ అనేది, ఇట్ ఈస్ లైక్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఫర్ యూ. లైక్ అది హౌ డు యూ ప్రొటెక్ట్ ఇట్? ఎందుకంటే ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉంటుంది. ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, కూల్ డ్రింక్స్ తాగాలని ఉంటుంది, ఇంకా చాలా డెజర్ట్స్ తినాలని ఉంటుంది, ఎంజాయ్ చేయాలని ఉంటుంది. బట్ యాజ్ అ సింగర్ హౌ డు యూ డూ దట్? బికాస్ దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్ కూడా. అంటే సరెండరింగ్ యువర్ సెల్ఫ్ అనేది, సో ఆ సాక్రిఫైస్ చేయడము అది చాలా అంటే చాలా డిఫికల్ట్ కదా. హౌ డు యూ డూ దట్? ఫర్ మీ ఇట్ వాజ్ నాట్ అ డిఫికల్ట్ టాస్క్ విష్ణు. ఇంట్లో చిన్నప్పటి నుంచి ఐస్ వాటర్ తాగడం, ఐస్ క్రీమ్ తినడం, ఇట్ వాజ్ నాట్ అ హ్యాబిట్. ఇప్పుడు మానుకున్నాను అనడానికి ఏమీ లేదు. యాక్చువల్లీ నా లైఫ్ ఎలా ఉందో అలానే వెళ్తుంది. Do I give up on certain things because of music? Do I give up on my social life sometimes? Do I give up on going to parties? Do I give up on drinking gani? Whatever normal teenager does, whatever normal 20-year-old does, am I doing that? No. Obviously I have some things that I can't do. Some boundaries are there because of my recognition. Gabukku నేను అట్లా I can't go out and freak out also. అమ్మాయి ఎవరు, అదితే కదా అని అంటారు, అని అనేవాళ్ళు ఉంటారు. ఇప్పటికి కూడా ఇఫ్ దెర్స్ అ మ్యాచ్ టుడే,
ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దట్ మ్యాచ్ టుడే ఆబ్వియస్లీ ఐఎమ్ గోయింగ్ స్క్రీనింగ్కి వెళ్తాను, మా ఫ్రెండ్స్తో వెళ్తాను. వెళ్ళినప్పుడు కూడా ఐ కీప్ అరౌండ్ పీపుల్ దట్ ఆర్ సేఫ్ విత్ మీ. నేను కంఫర్టబుల్ ఫీల్ అయ్యే క్రౌడ్ని ఉంచుకుంటాను తప్ప ఐ డోంట్ గో అవుట్ విత్ పీపుల్ దట్ ఐ డోంట్ నో. అలాని ఇప్పుడు యూ సెడ్ ఐస్ వాటర్ తాగడం, సాక్రిఫైసెస్, ఐ ఈట్ ఎవ్రీథింగ్. బాలుగారు చెప్పినట్టు అన్నీ తినాలి, అన్నీ చేయాలి, అప్పుడే నీ నీ గొంతు మెల్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ సడన్గా షాక్ ఇస్తేనే దానికి ట్రిగర్ అవుతుంది గొంతు అనేది ఆర్ బాడీ అనేది. సరే, సో ఐ డోంట్ ఐ లవ్ స్వీట్స్, బిగ్ స్వీట్ టూత్. ఎవ్రీ వన్ దట్ నోస్ మీ నోస్ ద వన్ వే టు మేక్ మీ హ్యాపీ ఈస్ బ్రింగ్ మీ బ్రౌనీస్ ఆర్ బ్రింగ్ మీ లడ్డూస్ ఆర్ స్వీట్స్. నేను లడ్డూలు అంటున్నాను కాబట్టి నేను కూడా, నాకు లడ్డూలు ఇష్టం, నాకు స్వీట్స్ ఇష్టం. బిగ్ టైమ్ స్వీట్ టూత్. డూ ఐ ఈట్ ఐస్ క్రీమ్? నో. డూ ఐ డ్రింక్ ఐస్ వాటర్? నో. నేను పర్సనల్గా తాగను. నేను అప్పుడప్పుడు తాగినా కూడా నాకేం ఎఫెక్ట్ అవ్వదు. బట్ దేర్ ఆర్ సమ్ సాక్రిఫైసెస్ దట్ షుడ్ బి మేడ్. ప్రాక్టీస్ చేయాలి రోజు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హ్యావెంట్ డన్. ఐ డోంట్ డూ దట్ అండ్ ఐమ్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు దట్ ట్రాక్ అగైన్. ప్రాక్టీస్ చేయకపోతే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయంటే ఐ డోంట్ నో. బట్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం పక్క యుల్ ఫీల్ ఎ డిఫరెన్స్. ఫస్ట్ థింగ్, నువ్వు నీ కెరియర్ టువర్డ్స్ నువ్వు ఎఫర్ట్స్ పెడుతున్నావు. ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ జాబ్, రైట్? మనం whatever destiny or whatever life is giving us, at least should put some effort into it. సో నేను ఇన్స్టాగ్రామ్లో పాడి పెట్టడం కానీ, నా ఆడియన్స్తో మాట్లాడడం కానీ, వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారంటే నన్ను నమ్ముకొని ఫాలో అవుతున్నారు. దే వాంట్ సీ మై కంటెంట్, దే వాంట్ టాక్ టు మీ, సో ఐ విల్ డూ దట్. సో సాక్రిఫైస్ అంటే అదే ఫుడ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ సాక్రిఫైసెస్ ఫర్ ఫుడ్, బట్ కొంచెం సోషల్ లైఫ్ కొంచెం తగ్గించాను. ఇదివరకు కాలేజ్లో ఉన్నట్టయితే బండి మీద తిరగడం, రోడ్డు మీద పానీపూరి తినడం అంత ఉన్నా కూడా అంత ఫ్రీక్వెంట్గా ఉండకపోవచ్చు. కొంచెం తగ్గించా. సో సోషల్ లైఫ్ విల్ బీ అ లిటిల్, అంటే దట్స్ అ కాన్షియస్ థింగ్. మళ్ళీ ఇట్ బి లైక్ యూ కెన్ బీ దట్ వే, బట్ ఇట్ ఆల్సో ఇస్ లైక్ యూ కెన్, అంటే అది తీసుకోగలగాలి. నేను వెళ్ళిన లిమిట్లో ఉంటా. ఎగ్జాక్ట్లీ. ఐ కీప్ అవేర్ ఆఫ్ మై సరౌండింగ్స్. ఎవరో చూడట్లేదు, ఎవరో ఐ షుడ్ బీ సేఫ్ కదా, నాకు అనిపించాలి సేఫ్ అని. సో అంతే. సో అసలు వాట్స్ యువర్ ఫేవరెట్ పాస్ టైమ్ అంటే అదర్ దెన్ సింగింగ్? సినిమాలు చూడడం. థియేటర్లో ఏం సినిమాలు ఉన్నాయి, సినిమాకి ఏం బుక్ చేసుకుని వెళ్దాం. ఐ మిస్ కుంగ్ ఫు పాండా 2. మొన్న ఐ వెంట్ టు డ్యూన్ 2, దెన్ ఐ వెంట్ టు కింగ్ కాంగ్, ఐ వెంట్ టు గాడ్జిలా. సో సినిమాలు ఉంటే పక్కా వెళ్తా అండ్ ఐ డోంట్ ల్యాక్ అండ్ ఐ లవ్ టు లిసన్ టు వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద మూవీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాటలు కానీ, ప్రతి సినిమా ఏ సినిమా వచ్చినా కూడా ఫస్ట్ ఆల్బమ్ అంతా వింటా. ఎవరెవరు పాడారు, ఎవరెవరు రాశారు. దట్స్ జస్ట్ మై హ్యాబిట్. ఎవ్రీ వన్ దట్ సిట్స్ నెక్స్ట్ మీ, అరే నీకు పాట ఎట్లా తెలిసే, ఏం పాట ఇది, ఎక్కడి నుంచి వచ్చింది, హౌ డూ యూ నో దిస్ సాంగ్ అంటే ఐ లైక్ టు లిసన్. ఐ జస్ట్ లైక్ టు లిసన్. దట్స్ వన్ గుడ్ థింగ్. దట్స్ వాట్ హస్ టాట్ మీ. నేను ప్రాక్టీస్ చేయకపోయినా, నేను మేబీ అంత సూపర్బ్ హార్డ్ వర్క్ పెట్టకపోయినా, వన్ థింగ్ దట్స్ లెటింగ్ మీ సర్వైవ్ ఇస్ లిసనింగ్. కాన్స్టెంట్లీ లిసనింగ్. ఏం పాట వచ్చినా, ఇంగ్లీష్ అయినా, తెలుగులో అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, ఐ లిసన్ టు ఎవ్రీ లాంగ్వేజ్. ఐ లిసన్ టు ద హోల్ ఆల్బమ్. ఒక్క సాంగ్ హిట్ అయిందని ఆ పాట విన్నాను, మొత్తం వెళ్ళి ఆల్బమ్ అది ఎందుకు హిట్ అయింది, ఆల్బమ్ అంతా బాగుండి ఉండాలి. ఒక్క పాట బాగుందంటే ఆల్బమ్ షుడ్ బి గుడ్. సో ఐ గో బ్యాక్ అండ్ లిసన్ టు ద హోల్ ఆల్బమ్ అండ్ ఐ సీ ఇఫ్ ఐ కెన్ కాంటాక్ట్ ద మ్యూజిక్ డైరెక్టర్, ఇఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ నోస్ మై వాయిస్. ఒక పెద్ద ప్రాసెస్. నెట్వర్కింగ్ as well. Definitely. So networking is key. Networking is key. Not directly in the face like నన్ను పాడించండి, నేను పాడాను అనేది కాదు. వినండి ఒకసారి నా వాయిస్, మీకు టైం ఉంటే వినండి. ఇఫ్ యూ లైక్ ఇట్, ఐ డోంట్ మైండ్ సింగింగ్ అ ట్రాక్, ఐ డోంట్ మైండ్ సింగింగ్ ఆర్ఆర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనిచేయడం ఐ డోంట్ మైండ్. నేను ఇన్ని పాటలు పాడాను కాబట్టి నాకు పాట ఇవ్వాలి అన్నట్టు నేను లేను. బికాస్ ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ఈసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పిలవచ్చు, నెక్స్ట్ టైం ట్రాక్కి పిలవచ్చు, మళ్ళీ అదే మ్యూజిక్ డైరెక్టర్ పాట ఇవ్వచ్చు. వెంటనే పాటిస్తారని గ్యారంటీ లేదు. యూ షుడ్ క్రియేట్ అ జర్నీ విత్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్. ఐ థింక్ దట్స్ వన్ థింగ్ అనురాగ్ అన్న has done very well. అనురాగ్ కుల్కర్ని అన్న నాకు చాలా ఇష్టం. హిస్ వాయిస్ అండ్ ద హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్. హీ ఈజ్ ఆల్వేస్ క్రియేటెడ్ అ జర్నీ విత్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న సినిమాల దగ్గర నుంచి పెద్ద సినిమాల వరకు అనురాగ్ అన్న వాయిస్ ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ హీ పుట్స్ దట్ హార్డ్ వర్క్ ఇన్ అండ్ హీ మెండ్స్ హిస్ వాయిస్ అకార్డింగ్ టు హౌ ద మ్యూజిక్ డైరెక్టర్ వాంట్స్ ఇట్. క్రియేటింగ్ అ జర్నీ ఇస్ మస్ట్. ఆబ్వియస్లీ దానికి జర్నీ కావాలంటే నెట్వర్కింగ్ చేయాలి. ఇప్పుడైతే ఇప్పుడున్న క్రౌడ్కి, ఇప్పుడున్న కాంపిటీషన్కి అయితే యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ అవుట్ అండ్ సే, నేను ఇది వినండి, అట్లీస్ట్ నచ్చితే వీల్ వర్క్, లేదంటే లేదు. ఐ కాంట్ సే ఎనీథింగ్. ఐ కాంట్ ఫోర్స్ యూ హ్యావ్ టు వర్క్ విత్ మీ అని నేను చెప్పలేను. కాబట్టి నచ్చితేనే తెలుడు. సో అంటే ఇప్పుడు లైక్ యాజ్ యూ సెడ్ యూర్ ఇప్పుడు ఏంటంటే ఒక పాటే కాదు, యూఆర్ రెడీ టు డూ ఏది అయినా విచ్ ఇస్ ఎక్సైటింగ్. డబ్బింగ్ కూడా
ఎగ్జాక్ట్ Dubbing, అదే question ఆ? Okay. సో ఏంటి అంటే లైక్ ఇప్పుడు నాకు తెలుసో తెలియకో లైక్ సింగర్స్ చాలా వరకు దర్ వాయిస్ ఆర్ వెరీ స్వీట్ కదా, ఇట్ లుక్ గుడ్ ఫర్ ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి కూడా బాగుంటుంది. సో వాట్ ఆర్ యువర్ థాట్స్ అంటే అదే అడుగుదాం అనుకున్నా, అసలు వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ డబ్బింగ్? ఎందుకంటే దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఆల్వేస్ హ్యాపెన్స్ కదా, సో అదొకటి ఉంటుంది ఆల్వేస్ as a thing. సో ఆర్ యూ డబ్బింగ్ ఫర్? I am dubbing now. Okay. I am interested in dubbing. First thing, any director that comes మ్యూజిక్ స్టూడియోకి వచ్చినప్పుడు దే ఆస్క్ 2 questions. మీరు యాక్ట్ చేస్తున్నారని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ అది ఉంటుంది. యూ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్? ఐ సే నో, నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్. డబ్బింగ్ చెప్తాను. డబ్బింగ్ చెప్పండి. డబ్బింగ్ ఏం చెప్పండి. ఐ లైక్ డబ్బింగ్. ఇట్స్ అ హోల్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నా వాయిస్ కిస్మత్ అనే సినిమాకి చెప్పాను మొన్న. ఓం భీమ్ బుష్ అనే సినిమా వచ్చింది కదా. ఓకే, నేను ఇంకా చూడలేదు. ఓకే, ఇట్స్ నైస్ మూవీ, చూడండి, ఇట్స్ నైస్. సో అందులో ఒక దెయ్యం క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పాను. సో ఇట్స్ నైస్. చిన్నవి అడ్వర్టైజ్మెంట్స్కి కానీ జింగిల్స్ కూడా వాడతా. సో అడ్వర్టైజ్మెంట్స్కి డబ్బింగ్ చెప్తాను. ఇట్స్ నైస్. ఇట్స్ అ కూల్ జర్నీ. వెన్ పీపుల్ ఆస్క్, పక్కా అట్లీస్ట్ గో అండ్ గివ్ అన్ అటెంప్ట్. నచ్చితే ఉంచుకుంటాను, నచ్చకపోతే దిల్ రిమూవ్. బట్ ఐ టేక్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ విత్ మై వాయిస్. ఐ డోంట్ మైండ్. So I think even for the audience, this will be a very key insight. Ante if you're a singer, you can start off doing with dubbing and you can start off ఇప్పుడు ads లో వాయిస్ ఇవ్వడము అలా కూడా స్టార్ట్ చేయొచ్చు. because I think that also gives you income, right? ఎక్స్ప్రెసివ్ ఉండాలంతే. Exactly. వాయిస్ లో కొంతమంది పాడేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, మాట్లాడేటప్పుడు ఇంత మేబీ దిస్ వేరియేషన్ మే నాట్ బీ దేర్. ఇన్ జనరల్ ఐఎమ్ వెరీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. మాట్లాడేటప్పుడు కూడా ఫుల్ డైనమిక్స్, ఇంకా మొత్తం అక్కడే ఉండి మొత్తం సిచ్యువేషన్ అంతా చూసేసినట్టు నేనే నేరేటివ్ ఇచ్చేసి, ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ నేను డైరెక్టర్ అంటూ మాట్లాడతాను నేను. దట్ ఈస్ హౌ ఐ యామ్. దట్ నేను చిన్నప్పటి నుంచి అంతే అలానే మాట్లాడతాను. సో దట్స్ వై పీపుల్ సే ఇట్స్ ఈజీ ఫర్ యూ టు డబ్. If you're a very normal tone and you talk like this all day, then you're going to have a tough time trying to dub because you're in that very monotonous tone. Exactly. But if you're expressive, you'll have a blast. Yeah. So dubbing is one thing that you enjoy. I love. What about acting? And నేను అడుగుతా, అందరు అడిగారు కాబట్టి నేను కూడా అడుగుతా. What about acting? ఏమో విష్ణు, I mean because you're expressive, modulations, everything. People have asked. I've been asked by some good banners. పెద్ద banners అడిగారు యాక్చువల్లీ. I feel so happy when they ask me. Like, అరే నేను వాళ్ళకంటే నేను పడ్డానా అనిపిస్తుంది. Do I want to go into acting? Not yet. I don't think so. I mean, I'm very happy with music how it is. హీరోయిన్గా అయితే ఖచ్చితంగా కాదు. ఎనీవన్ దట్ ఆస్క్ నో, I'll say it should have a very significant role in the movie. Okay. నాకు చేయాలంటే maybe that ట్విస్ట్ క్రియేటింగ్ దట్ క్యారెక్టర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ నో వేర్. హీరోయిన్ ఫ్రెండ్ అయితే కాదు కదా. హీరోయిన్ ఫ్రెండ్ అయితే కాదు. ఆఖరికి హీరోయిన్ ఫ్రెండ్తో సెటిల్ అయితే ఓకే. వచ్చి చూపించి హాయ్ బాయ్ అనేసి టైప్ అయితే ఐ డోంట్ వాంట్ బీ. వాట్స్ ద పాయింట్? ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ పాత్ర కోసం కొన్ని ఏళ్ల బట్టి ట్రైన్ అయ్యి యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళి దాన్ని ఒక జీల్గా పెట్టుకుని ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు, ఎంతమంది ఉన్నారు అబ్బాయిలు. సో ఇప్పుడు సింగింగ్ రాని వాళ్ళ చేత వచ్చి పాట పాడు అన్నట్టు ఉంటుంది. When they are training to do that, take them. Because they're dedicating their whole life towards wanting to become an actor. You go with them instead of bringing up me and saying act. them sometimes born actors అయిపోతారు కదా. born actors అవుతుంది జరుగుతుంది. బట్ ఇప్పుడు నేను విన్నంత వరకు ఐ హ్యావెంట్ పీపుల్ మేడ్ మీ లిసన్ టు 2-3 స్క్రిప్ట్స్. మామూలుగా సరే మంచి బ్యానర్ విందాంలే చూద్దాంలే అన్నట్టు అక్కడ దాకా వెళ్ళినప్పుడు కూడా నాకేమి ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. సో లైక్ సినిమాలు చూసే దాన్ని నాకు తెలీదా ఏది బాగుంటుంది ఏది బాగుంటుంది, నచ్చలేదు అంతగా. సో నువ్వు చెప్పేసా. ఫర్ ద పీపుల్ అదితి ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ రాసుకుందాం. ఎందుకంటే లైక్ నేను ఇప్పుడు నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పాను కదా, హూస్ ఇంట్రెస్టెడ్, హూ లైక్స్ యువర్ వర్క్ బేసిక్గా. సో హీ డస్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ స్టఫ్. సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటే లైక్ హీ లుక్స్ ఫర్ ఫీమేల్ లీడ్స్ అనమాట. సో ఇట్లా అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్ ఫీమేల్ లీడ్స్. ఎందుకంటే మూవీస్లో ఫీమేల్ లీడ్స్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక అష్యూరెన్స్ ఉంటుంది. కానీ షార్ట్ ఫిల్మ్స్లో వి రియలీ డోంట్ నో కదా, లైక్ ఇస్ దట్ గై హూస్ డైరెక్టింగ్ ట్రస్ట్ వర్తీ, అసలు ఏంటి మన రోల్ ఏంటి అంతా ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు చెప్పినట్టే చాలామంది ఉంటారు ఇట్లా యాక్టింగ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు,
బట్ దెన్ షార్ట్ ఫిలిమ్స్లోకి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకోవడం కానీ అలా. సో లైక్ యూ హ్యావ్ ఎనీథింగ్ దట్ ఇప్పుడు యాక్టింగ్ని టెస్ట్ వాటర్స్ని టెస్ట్ చేయడానికి I think you're already doing video songs and stuff. ఇండిపెండెంట్ సాంగ్స్ లో అవి చూసి కూడా కొంతమంది కాల్ చేశారు, ఇండిపెండెంట్ సాంగ్స్ చూసాను, యూఆర్ యాక్టింగ్ వెరీ వెల్, మా సినిమాలో చేయండి అంటే వాస్ లైక్ అరే నా పాటలు కాబట్టి నేను చేస్తాను, బికాస్ ఐ హ్యావ్ టు బీ ద ఫేస్ ఇన్ దట్ మ్యూజిక్. నా వాయిస్ నాది కాబట్టి నేను ఫేస్ అవ్వాలి కాబట్టి నేను చేస్తున్నా. ఏమో యూ సెడ్ వాటర్స్ ఫర్ యువర్ అంటే వాటర్స్ టెస్ట్ చేయడానికి ఆర్ యూ ప్లానింగ్ లైక్ ఏమన్నా సీరియస్గా ఏమన్నా ఒక నీ దాంట్లోనే హ్యావింగ్ అ సాంగ్ అండ్ దెన్ దాంట్లో సాంగ్ త్రూ ఒక స్క్రిప్ట్ ని డెవలప్ చేస్తూ ఇస్ దర్ ఎనీ ప్లాన్ లైక్ దట్? మంచి ఐడియా. యూ గేవ్ మీ ది ఐడియా విష్ణు. అంటే యూ కెన్ డూ దట్ యాక్చువల్లీ, షార్ట్ ఫిల్మ్ లాగా చేసి యూ కెన్ యాక్ట్ అండ్ డూ ఇట్. యూ కెన్ సింగ్ యాజ్ వెల్. యూ కెన్ సింగ్ అండ్ సాంగే ఒక నరేటివ్ లాగా పెట్టేసి you can act around it so that you can test your own like limits. Acting ఏం చేయొచ్చు అన్నట్టు. But even the initiative Neptunes kada. Neptunes, yes. So Neptunes, so what's the thing for Neptunes right now? Ante what's your plan for to do Neptunes? My dad has made this audio label Neptunes, and we've been producing music. We're doing folk songs, na paatalu chestunnamo. It's a very, as I said, it's a very hard thing to crack that boundary in. It's a very hard thing to crack that boundary in YouTube. YouTube is a different ball game. Custom. Crack cheyadame custom. Do I want to make independent music? Yes. How do I make it anedi direction ledu. I want to sit and make a song, or I want to sing for movies anedi two different directions. I do want to sing for movies. That is my end goal. That is what I want. But identity create చేసుకోవడానికి ఇండిపెండెంట్ మ్యూజిక్ కావాలి. యూ నీడ్ ఇట్. సో ఐ వాంట్ టు వర్క్ ఆన్ న్యూ సాంగ్స్. నువ్వు చెప్పిన ఇప్పుడు ఐడియా, ఆబ్వియస్లీ ఐల్ గో బ్యాక్ అండ్ థింక్ అబౌట్ ఇట్. అండ్ హ్యావ్ టు గో టు మ్యూజిక్ డైరెక్టర్స్, హ్యావ్ టు గెట్ సమ్మన్ విత్ దట్ ప్రాపర్ ర్యాపో, కూర్చోబెట్టి చేయాలి, వీడియో చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ మనీ థింకింగ్ యూ వోంట్ గెట్ ఇట్ బ్యాక్. పెట్టగలగాలి. నువ్వు 4 లక్షలు 5 లక్షలు ఒక పాటకు పెట్టగలగాలి. ఒక ప్రాపర్ అవుట్పుట్ కావాలంటే యూ షుడ్ బి ఏబుల్ టు పుట్ ఇన్ దట్ మనీ. నీకు తిరిగి పైసా వస్తుంది లేదో మనకు తెలియదు. సో దట్స్ ద ఓన్లీ థింగ్ దట్ మేక్స్ మీ టేక్ అ స్టెప్ బ్యాక్ ఫ్రమ్ ఇండిపెండెంట్ మ్యూజిక్. ఇది వెళ్తుందో వెళ్ళదో ఎవరికి తెలుసు, మనకు తెలియదు. బట్ రిస్క్ తీసుకోపోతే కానీ సక్సెస్ ఉండదు. దిస్ ఇస్ ఆల్సో వన్ థింగ్ దట్ రన్స్ ఇన్ మై మైండ్. Neptunes right now, I'm working on independent music. I'm doing whatever I can towards it. But it can be better. నేనే చెప్తున్నాను. మై డాడ్ ఆల్సో పుషెస్ మీ అట్ హోమ్, లైక్ పాడుతున్నావు, కవర్స్ పెడుతున్నావు, సినిమాలు పాడుతున్నావు, అంతా బాగానే ఉంది, ఇండిపెండెంట్ మ్యూజిక్ ఎప్పుడు చేస్తావు? వీ మేడ్ దిస్ లేబుల్, నీకోసం చేస్తావు ఈ లేబుల్ని, డూ సంథింగ్ విత్ ఇట్. అంటే ఐమ్ ఏం చేస్తాంలే నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న, నాకు టెన్షన్ తెప్పికు. అదొక పెద్ద ప్రాసెస్, అది మొత్తం స్క్రాచ్ నుంచి చేయాలి, నీకు అర్థమవుతలే, ఆగు ఒక్క నిమిషం గమ్మునుండు నాన్న ప్లీజ్ అని చెప్పి ఐ calm him down. But I should work towards Neptunes. You asked a good question. I want to. I will. Soon I will. Because I think that'll be the ఇప్పుడు మనం మేనేజ్మెంట్ టర్మ్స్ లో మాట్లాడితే కీ డిఫరెన్షియేటర్. See, I have my own audio label ante business perspective lo it's huge. It is huge. You have your own brand, you'll have your own brand collaborations. People will see you as a branding objective. సో అలా ఉంటుంది కాబట్టి ఇట్ డెఫినెట్లీ యాడ్ వాల్యూ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ అ సింగర్. అప్పుడు ఐ థింక్ యూ కెన్ అచీవ్ ద అదితి భావరాజు. కరెక్ట్. సో అది ఏదైతే ఆ స్పేస్ ఏదైతే ఉందో డెఫినెట్లీ యూ కెన్, ఐ థింక్ యూ కెన్ క్రాక్ ఇట్. ఐ థింక్ యూ కెన్ క్రాక్ ఇట్ బికాజ్ నాకు తెలిసి వెరీ లెస్ సింగర్స్ ఆర్ దేర్ హూ రైట్ నౌ హ్యావ్ దేర్ own their music label kani working towards it, and also you're very young. You're very young right now, so you have a lot more. ఇంకా మెల్లమెల్లగా ఏదైనా ఆగుతుంది కానీ టైం మాత్రం ఎవ్వరికీ ఆగదు. అండ్ యాజ్ ఇయర్ గోస్ బై ఐమ్ లైక్ oh god, I'm growing a year older. I'm 23 now. 24 వచ్చేస్తాయి, 25 వచ్చేస్తాయి, ఇంకా అక్కడి నుంచి పెళ్ళి అంటారు, పిల్లలు అంటారు, ఏంటి. బట్ యూ ఆబ్వియస్లీ యూ డోంట్ వాంట్ టు క్రాక్ ద బౌండరీస్ అండ్ సే నేను పెళ్ళి చేసుకోను, ఇట్లానే ఉండిపోతా అనే క్యారెక్టర్ అయితే నేను కాదు. ఆబ్వియస్లీ ఐ కమ్ ఫ్రమ్ అ హౌస్ హోల్డ్ వేర్ ఐ డూ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ డూ వాంట్ టు హ్యావ్ కిడ్స్ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ ఏజ్. ఏదైనా ఆగదు, టైం ఆగదు, ఏదైనా ఆగితే నీ బాడీ చేంజెస్ వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో ఏజ్ ఇస్ ది ఓన్లీ థింగ్ దట్ వెన్ యూ సెడ్ యు ఆర్ వెరీ యంగ్ నౌ అంటే
ఇట్ విల్ రిస్ట్రిక్ట్ మీ. ఇట్ విల్ సే అమ్మా సరే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తా అనిపిస్తుంది, ఇప్పుడు ఇంకేం చేస్తాంలే అని కూడా అనిపిస్తుంది. ఇట్స్ వెరీ అంటే నువ్వు వెరీ యంగ్ నో అన్నప్పుడు నేను లోపల అనుకున్నాను అనమాట, నీకైనా తక్కువ నువ్వు అంతే ఉన్నావు. ఏంటి, నేను 23 అయిపోయా. లైక్ ఓకే నేను వెరీ యంగ్, ఏదో పెద్దోని లెక్క యూఆర్ Very వెరీ young యంగ్ అంటున్నా. నేను అదే ఏజ్ కదా. You are young, you are young. సో అంటే లైక్ ఇప్పుడు నువ్వు చెప్పావు బాడీలో డిఫరెన్సెస్ వస్తాయి, తర్వాత డెఫినెట్గా టుడే విల్ బీ డిఫరెంట్ కంపేర్డ్ టు టుమారో. Yeah. సో అంటే ఆ ప్లానింగ్ అనేది ఇప్పుడు వాట్ యు బిలీవ్, అంటే ప్లాన్డ్ లైఫ్ ఇస్ బెటర్ వన్ లేదా జస్ట్ గో విత్ ద ఫ్లో? అంటే ఎవ్రీ టైమ్ ఐ ప్లాన్, ఎవ్రీ టైమ్ ఐ థింక్ పక్క ఇట్లా జరుగుతుందని, అలా జరగదు. నాకైతే ద ఓన్లీ థింగ్ దట్ ఐ ప్లాన్ అండ్ వెంట్ వెల్ వాజ్ మీ కమింగ్ టు ఇండియా ఫ్రమ్ యుఎస్. అదొకటి బాగా జరిగింది. అక్కడి నుంచి బాగానే జరుగుతున్నాయి అంత ఫ్లోలో. కానీ ఐవ్ నెవర్ ప్లాన్డ్ ఎనీథింగ్ యాజ్ మచ్ యాజ్ ఐ థాట్ ఇట్ వుడ్ బీ. ప్లాన్ చేసింది ఏది అనుకున్నట్టు జరగలేదు. సో ఐ యామ్ గోయింగ్ విత్ ద ఫ్లో, బట్ ఐ డూ టేక్ కాషియస్ స్టెప్స్. గోయింగ్ ద ఫ్లో అని చెప్పి ఏది పడితే అది చేసడం కాదు, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్, బౌండరీస్ ఉంటాయిగా, అందులోనే వాట్ ఎవర్ పాత్ దట్ ఐమ్ టేకింగ్ అప్, I try to pick up as much opportunities as I can, as whatever I can do. But going with the flow, yeah, pretty much, yeah. సో బేసిక్గా లైక్ గోయింగ్ విత్ ద ఫ్లో అంటే ఇప్పుడు మన ఆపర్చునిటీస్లో లైక్ యూర్ ఓపెన్ టు, ఇప్పుడు నువ్వు చెప్పావు దట్ యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు, బట్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. సో అండ్ దెన్ డబ్బింగ్. సో ఇంకా అలా ఏమైనా ఉన్నాయా దట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్? అంటే నాట్ యాజ్ అ కెరియర్ బట్ యాజ్ అ హాబీ. అంటే బికాస్ సింగింగ్ యాజ్ అన్ అవుట్ సైడర్ నాకు తెలియదు దట్ హౌ మచ్ హెక్టిక్ వుడ్ ఇట్ బి. యూ కెన్ గివ్ యువర్ ఇన్సైట్ దట్ హౌ వుడ్ యువర్ డే లుక్ లైక్ ఆన్ అ టిపికల్ రికార్డింగ్ డే. ఎలా ఉండబోతుంది? ఇస్ ఇట్ లైక్ అ వెరీ హెక్టిక్ థింగ్ ఆర్ you have some breathable space around you? చెప్పొచ్చు. Like I do have very breathable space. Whenever I'm going for a recording, I particularly, అది చెప్పాను కదా, పాట పంపించమని అడుగుతానని. నా గొంతుకు సూట్ అవుతుంది లేదో నేను చెప్పేస్తా. ఇంకో ఇది నా గొంతుకు బాగుంటుంది, ఇది నా గొంతుకు బాగోదు, మీరు ట్రై చేసినా కూడా బాగోదు, ట్రై చేయమంటే చేస్తా, మీ ఇష్టం. సో I said they give me a time, I go, I sing, I take my time to sing. Sometimes I take an hour, sometimes I take 3 hours. Depends on the song, depends on how ఎంత పట్టుదలతో కసితో ఉండడం మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని బట్టి ఉంటుంది. సో I don't have any hassle or any ఏమంటారు దాన్ని, హడావడి పెట్టడం కానీ ఏం హడావడి లేదు. ఐమ్ వెరీ సుకూన్, రిలాక్స్డ్. అదే మా డాడీ తిడుతుంది, బాగా రిలాక్స్ అయిపోతున్నావు లైఫ్లో నువ్వు, నీకు ఇట్లా కాదంటాడు మా డాడీ. ఏదో ఒకటి చెయ్యి, యూ షుడెంట్ బీ దిస్ రిలాక్స్డ్. ఖాళీగా ఇంట్లో గంట కూర్చున్నా కూడా, ఖాళీగా కూర్చున్నావు చూసుకో ఇక లైఫ్ ఎట్లుంటా ఇంట్లో మా నాన్న ప్లీజ్ నాన్న ఎందుకు నాన్న అట్లా, ఇంక నీ ఇష్టం, ఈ గంట ప్రాక్టీస్ చేయొచ్చు, ఈ గంట వెళ్ళి జిమ్లో వర్కౌట్ చేయొచ్చు, నువ్వు సినిమా చూస్తున్నావు, నెట్ఫ్లిక్స్ చూస్తున్నావు, ఓకే ఇష్టం. This is the scene at home. But same concern with him, no. He's like, you're not 21, you're not 18, you're not 19, you're not that new girl that came into the industry, that కొత్త ఫేస్, కొత్త పిల్ల, అది లేదు. వచ్చేసి నువ్వు 4 ఏళ్ళు అవుతుంది ఆల్రెడీ వచ్చేసి, ఇన్ని పాటలు ఉన్నాయి, ఇది ఉంది. సో యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్, యూ హ్యావ్ టు కీప్ పుషింగ్ యువర్ సెల్ఫ్. సోషల్ మీడియాలో ఏది కవర్లు పెట్టు, ఏవి ఇండిపెండెంట్ మ్యూజిక్ ఏది, వేర్స్ ద ట్యూన్, వేర్స్ ద వర్క్. This is my dad. He's always on my ass. I'm being serious. He's always on my ass. Oh my God. My biggest critic, my biggest pusher. మా అమ్మ ఒక 2 years వరకు షీ లైక్ చేయి అనేది. ఇప్పుడు మా అమ్మ చేసుకోండి లేదంటే లేదు, నాకేం లేదబ్బా అంటుంది మా మమ్మీ. బట్ మై డాడ్స్ నాట్ లైక్ దట్. ఏమైనా గొడవ అయినా కూడా స్టాప్ టాకింగ్, నాన్న యూఆర్ గెటింగ్ ఆన్ మై యాస్, యూ షుడ్ గెటింగ్ ఆన్ మై నర్వ్స్, యూ షుడ్ స్టాప్ టాకింగ్ టు మీ. యువర్ గొడవ అయినప్పుడు ఒక 1-2 days అడగడం మానేస్తాడు. ఇంట్లో ఏముండదు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఏం రికార్డింగ్, ఈరోజు ఏమైనా రికార్డింగ్ ఉందా, ఏమైనా వర్క్ ఉందా, ఇట్లాంటి క్వశ్చన్స్ యూజువల్గా ఉంటూ ఉంటాయి. ఆ 3-4 రోజులు ఉందా అంతే, 5వ రోజు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. లేచావు పొద్దునే, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం రికార్డింగ్, ఎవరు లిరిసిస్ట్, ఎవరు, ఏం పాడుతున్నావు, సినిమానా, షార్ట్ ఫిల్మా, అన్నీ అడుగుతాను మేడం. అండ్ దర్ ఇస్ నథింగ్ టు హైడ్. ఐ టెల్ హిమ్ ఎవ్రీథింగ్. హీ వాంట్స్ ద బెస్ట్ ఫర్ మీ, సో ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ విత్ హిమ్ పుషింగ్ మీ. నాకేం అనాయన్స్ లాగా ఏం అనిపించదు. ఏం ఐ రీచింగ్ హిస్ ఎక్స్పెక్టేషన్స్? మేబీ నాట్, బట్ ఐ హోప్ ఐ యామ్. ఒక వేలో ఐ హోప్ ఐ యామ్, ఇంకో వేలో ఐ షుడ్ పుష్ మై సెల్ఫ్ అనిపిస్తుంది. యా, ఫర్ షూర్. బికాజ్ మై డాడ్ ఈజ్ మై ఓన్లీ మోటివేటర్. హీ ఈస్ ద ఓన్లీ వన్ దట్ పుషెస్ మీ. ఇట్లా యూఎస్ నుంచి వచ్చేసారు వాళ్ళు నా కోసం. మై మామ్, డాడ్, మై బ్రదర్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్. ఇట్స్ బిన్ 2 years. ఇట్లా కళ్ళు తెరిచి లోపలే వచ్చేసారు ఇక్కడికి.
వాళ్ళు వచ్చాక ఐ థింక్ ఎవ్రీథింగ్ దట్ వాజ్ నాట్ సపోజ్ టు హ్యాపెన్ ఇన్ మై లైఫ్, ఇట్లా కరెక్ట్గా ఇట్లా వేరే గ్రూవ్లోకి వెళ్తున్నవి, వేరే దారిలో తీస్తున్నవి అన్నీ ఇట్లా స్ట్రైట్ లైన్లో పెట్టాడు మా డాడీ వచ్చి. దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్, ఎలిమినేట్ 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 ఎలిమినేట్, దిస్ ఇస్ యువర్ పాత్, డూ దిస్. అండ్ ఎవ్రీథింగ్ మై డాడ్ హ్యాస్ సెడ్ హ్యాస్ హ్యాపెండ్. సో నేను బ్లైండ్గా నమ్ముతాను మా నాన్నని, మొండికేస్తా. ఎందుకు నమ్మాలి, ఎందుకు చేయాలి, నేను చెప్పింది ఎందుకు చేయాలి అనిపిస్తుంది. బట్ ఏం చెప్పకపోతే నాకు ఎవరు చెప్పారు అని కూడా అనిపిస్తుంది. అంటే మీ డాడీ గుర్తొస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఇట్ ఈస్ మనకి హౌ మచ్ ఎవర్ వీ ఫీల్ దట్ మనం రైట్ అవ్వాలి అనుకుంటామో, వీ నో దట్ their experience speaks. So we just have to, they're not in our gen, that's one thing I'll say. వాళ్ళు మన జెన్లో లేరు, మనం అంత అడ్వాన్స్గా లేరు. మనం చూస్తున్న సిచ్యువేషన్స్ వాళ్ళు చూడలేకపోవచ్చు, వాళ్ళ టైంకి వాళ్ళు వేరే సిచ్యువేషన్స్ చూశారు. సో వీ కాంట్ కంపేర్ ద లైఫ్, బట్ వాళ్ళు చూసినంత వరకు కొన్ని వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ పక్క. ఇంకా అసలు ఇంకేంటి, జనరల్గా ఇప్పుడు సింగింగ్ చేస్తున్నావు, సింగింగ్ చేస్తూ అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఇప్పుడు సెట్ లైఫ్ ఉంది అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అండ్ రీసెంట్గా ఐవ్ నోటీస్డ్, ఎందుకంటే ఐ ఫాలో యూ ఆన్ ఇన్స్టాగ్రామ్, సో ఇన్స్టాగ్రామ్లో యూ బీన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, స్టోరీస్ కన్సిస్టెంట్గా పెట్టడం, యూ బీన్ వెరీ కన్సిస్టెంట్. సో హౌ డిడ్ ఇట్, అదంతా ఎలా స్టార్ట్ అయింది? యా, అసలు ఇన్స్టాగ్రామ్లో నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలన్నో, లేకపోతే ఒక బ్రాండ్, అంటే ఆబ్వియస్లీ బ్రాండ్ డెవలప్ అవ్వాలి, బట్ ఇన్స్టాగ్రామ్లో ఇలా ఉండాలి అనేది ఆ కాన్షియస్నెస్ ఎలా వచ్చింది? యాజ్ మ్యూజిషియన్స్ it is taken into consideration. Followers, the amount of followers you have, the amount of people, fan base కానీ, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కానీ, all of these are taken into consideration. మనం ఎంత వద్దనుకున్నా, a singer may have 100 songs. If he doesn't have a social media account, where will we see him? Where will we talk to him? Where do we know what he is doing? ఇప్పుడు నేను రికార్డింగ్కి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు రికార్డింగ్ అండ్ నేను పెడతాను, ఐల్ సే ఐఎమ్ గోయింగ్, ఐఎమ్ అబౌట్ టు సింగ్ అని. పీపుల్ ఆర్ సో ఇంట్రీగ్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సేమ్ వే ఐఎమ్ ఇంట్రీగ్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ శ్రేయా ఘోషల్స్ లైఫ్. నేను చూస్తాను ఆవిడ సోషల్ మీడియా, నేను ఫాలో అవుతాను, ఆవిడ ఏం పాటలు పాడుతున్నారు. షీఈ్ ఆల్సో మెయింటైనింగ్, అన్ని పాటలు పాడి అంతా చేస్తూ కూడా షీఈ్ మెయింటైనింగ్ అ సోషల్ మీడియా అకౌంట్. అవసరమా శ్రేయా ఘోషల్కి? అవసరం లేదు కదా, అవసరమే లేదు. వై షీ డూయింగ్ ఇట్? టు హ్యావ్ దట్ కనెక్టివిటీ విత్ హర్ ఫ్యాన్స్. 62K 63K ఉండేది. యూ కెన్ బై ఫాలోవర్స్, దట్స్ వన్ థింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ యూ కెన్ డూ. యూ కెన్ బై అ వెరిఫైడ్ అకౌంట్, యూ కెన్ బై ఫాలోవర్స్. అందరూ ఒకటే. ఇప్పుడు నేను టిక్టాక్ చేసి నేను ఐ కెన్ బీ డాన్సింగ్ టు ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ అండ్ పుట్ అ వీడియో, అది 100K వెళ్ళొచ్చు. ఇంట్లో కూర్చొని మామూలుగా పాట పెట్టింది కూడా 100K వెళ్ళొచ్చు. ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండ్ ద ఆల్గోరిథమ్ ఇస్ వెరీ డిఫరెంట్. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు డూ, కంటెంట్ ఇస్తూనే ఉండాలి. పిక్చర్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, యాజ్ యూ సెడ్, వీడియోస్ కానీ, రీల్స్ కానీ. నేను చేసేదేంటి పాటలు. నేను సింగర్గా వాట్స్ ద వన్ థింగ్ ఐ షుడ్ డూ? పాటలు పాడి పెట్టాం. అది కూడా పెట్టకపోతే ఇంకెందుకు నేను అక్కడ, వేస్ట్ కదా. సో the reason they're following me is because they want to be a part of my life. I should be able to give that to them. Not completely అంటే పక్కన కూర్చోబెట్టుకుందా అనలేను కదా, ఫోన్లో అయినా చూసుకుంటారు కదా. ఐఎమ్ హ్యాపీ వెన్ పీపుల్ కమ్యూనికేట్. ఐఎమ్ హ్యాపీ వెన్ పీపుల్ సే మీ పాట విన్నాను, మీ వాయిస్ విన్నాను, ఈ ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ చూశాను, ద కామెంట్స్ వర్ నాట్ రైట్, నాకు మీ పర్ఫార్మెన్స్ నచ్చిందంటే థ్యాంక్ యూ, we enjoyed a lot sir, thank you sir అన్నట్టు అనిపిస్తుంది. ఇట్స్ గుడ్ వెన్ ఫ్యాన్స్ టాక్ టు మీ. ఐ రీడ్ ఎవ్రీ సింగిల్ డిఎం, ఐ రీడ్ ఎవ్రీ సింగిల్ మెసేజ్. ఐ ట్రై టు, కొన్నికి రెస్పాండ్ అవ్వలేం, బాగోవు. రెస్పాండ్ అవ్వాల్సిన నాకు జెన్యూన్ అనిపించినవి అయితే ఖచ్చితంగా అవుతా. ఫ్యాన్ పేజెస్ వచ్చింది, ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి. I think you connected with them, the fan pages? No, I haven't connected with them. No? But I do like రీపోస్ట్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను, బట్ మాట్లాడింది అయితే లేదు. ఐ హావెంట్ టాక్డ్. బికాజ్ ఫ్యాన్ పేజెస్ రావడము, వాళ్ళు నువ్వు పాడిన సాంగ్స్ వాళ్ళు పెట్టి, మళ్ళీ నువ్వు పెట్టిన పోస్ట్నే మళ్ళీ పెట్టి వాళ్ళు స్టోరీస్లో పెట్టడము. ఐ థింక్ దట్ ఈస్, అంటే హ్యావ్ యూ టేకెన్ ఎనీ కాన్షియస్ ఎఫర్ట్ ఇన్ దట్, లేకపోతే దట్ జస్ట్ కేమ్ అవుట్ న్యాచురల్లీ, అలా న్యాచురల్గా వచ్చేసింది? సో యూ డోంట్ హ్యావ్ ఎనీ పిఆర్? My dad is my PR. So I check DMs and stuff when my dad has my Instagram account. Oh, okay. My login and my password. గుర్తుపెట్టుకోండి. Sorry, గుర్తుపెట్టుకోండి. So my dad has my login. My dad reads my DMs. My dad is so open-minded. He knows
ఇలా ఉంటారు, అలా ఉంటారు కూడా జనాలు. నువ్వు ఒక రికార్డింగ్కి వెళ్తున్నావు అంటే యూ విల్ బీ ఇన్ ద సేఫ్ ఎన్వైర్మెంట్, బట్ దెర్ ఆర్ పీపుల్ దట్ అప్రోచ్ యూ ఇన్ అ రాంగ్ వే, దెర్ ఆర్ పీపుల్ దట్ టాక్ టు యూ రాంగ్లీ, రాంగ్గా క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఉంటారు, రాంగ్గా కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. హీ సో ఓపెన్ మైండెడ్, హీ నోస్ దట్ ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్. హీ ఈస్ వెరీ వెరీ స్ట్రిక్ట్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ నీకు తెలుసు, నీకు ఎలా ఉండాలి నీకు తెలుసు, నువ్వు ఎలా బతకాలి నీకు తెలుసు, నీకు ఎలా రెస్పాండ్ చేయాలో నీకు తెలుసు. ఐఎమ్ నాట్ వాంట్ టు టీచ్ యూ, బట్ ఐల్ బీ దట్ మానిటర్. ఇఫ్ యూ నీడ్ మీ ఐమ్ దేర్ అన్నట్టుంటారు మై డాడీ. హీ సీజ్ ఆల్ మై డిఎమ్స్, హీ సీజ్ ఎవ్రీథింగ్, హీ రీడ్స్ ఎవ్రీథింగ్. మొన్న మా మమ్మీతో డాన్స్ వీడియో పెడితే అత్త మీరగొట్టింది డాన్స్ అని కింద. అత్త డాన్స్ ఎరగ తీసిందంటే మా నాన్న అత్త ఏంటి ఓహో ఇంతుందా కానీ మా డాడీకి అప్పుడు అర్థమైంది. ఉంటాయి, ఐ మీన్ హీ డజంట్ కేర్ యాజ్ లాంగ్ as it's not bothering me, he doesn't mind. సో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంటే దర్స్ డెఫినెట్లీ డౌన్ సైడ్స్ ఉంటుంది, అండ్ దర్స్ ఆల్సో యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్ as well. ఐ థింక్ బికాస్ నువ్వు యాక్టివ్ ఉండడం వల్ల ఐ థింక్ you've gotten a lot more followers. తర్వాత యాక్టివిటీ పెరగడం వల్ల పీపుల్ స్టార్టెడ్ నోటీసింగ్ యూ యాజ్ అ సింగర్ మోర్, అలా అయింది. సో డౌన్ సైడ్ అయిన ఈవెంట్స్ని హౌ ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ దెమ్, బికాస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డిఫికల్ట్. ఇప్పుడు మళ్ళీ గర్ల్ యాంగిల్ పట్టుకురావాలని నాకు ఉండదు, కానీ ఇట్స్ డెఫినెట్లీ కొంచెం డిఫికల్ట్ కమెంట్స్ పాస్ చేయడం కానీ. సో హౌ డూ యూ లైక్, it's not easy to ignore also. So how do you come out of those kind of a situation? I know this is gonna get a lot of people triggered. I don't put myself in that situation. Okay. I'm not gonna do something when I know there's gonna be bad comments. Okay. I'm not gonna wear stuff that will create bad comments. నేను ట్రిగర్ చేయను. ఐఎమ్ నాట్ సేయింగ్ చేస్తే పక్కా వస్తే, చేయకపోతే పక్కా వస్తే. దెర్ ఆర్ పీపుల్ దట్ ఇంకా 9-year-old అమ్మాయి అయినా ఒకటే, 60 ఏళ్ళ ముస్లాం అయినా ఒకటే. దెర్ ఆర్ పీపుల్, పర్వర్ట్స్ ఆర్ గోనా బి పర్వర్ట్స్. బట్ యూ వాంట్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్, ఇట్స్ అప్ టు యూ హౌ యూ వాంట్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఆన్ సోషల్ మీడియా. ఫర్ ఈవెన్ నేను మామూలుగా ఇలాంటి డ్రెస్ పెట్టినా కూడా కామెంట్స్ ఉంటాయి కింద. నేను మామూలుగా ఇఫ్ ఐ హ్యాడ్ the luxury of wearing a bikini, or if I had luxury of wearing something revealing, దానికి కూడా వస్తాయి కామెంట్స్. సో కామెంట్స్ ఆర్ ఇన్ఎవిటబుల్. if I feel it very vulgar, I delete. I just delete the comment. వాళ్ళు ఇంకా డిలీట్ చేశాక కూడా మళ్ళీ కామెంట్ చేస్తున్నారు అంటే ఐ రిపోర్ట్ దమ్, బికాస్ ఐ హ్యావ్ దట్ ఫెసిలిటీ. వెరిఫైడ్ అకౌంట్ అవ్వడం వల్ల దే టేక్ ఇట్ లిటిల్ మోర్ సీరియస్లీ, ఐ థింక్. సో అండ్ దెర్ ఆర్ సమ్ కీ వర్డ్స్ దట్ యూ కెన్ ఎలిమినేట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఈ వర్డ్స్ ఉంటే నాకు ఈ కామెంటే రాదు, వెళ్ళదు. దే డోంట్ ఈవెన్ పాస్ దట్ కామెంట్. సో అవైతే ఉన్నాయి. ఐవ్ నెవర్ ఫేస్డ్ ఎనీథింగ్ సూపర్ క్రీపీ ఆన్ ఇన్స్టాగ్రామ్. బట్ నేను ఒక కెఫేలో ఉన్నానంటే, ఒక లొకేషన్లో ఉన్నానంటే, ఐ ఓన్లీ పోస్ట్ ద లొకేషన్ ఆఫ్టర్ ఐమ్ డన్ విజిటింగ్. దట్ ఈస్ వన్ థింగ్ people actually suggest. నేను ఒక కెఫేకి వెళ్ళానంటే ఐ డోంట్ పోస్ట్ ద మినిట్ ఐ గో దేర్. ఆఫ్టర్ ఐమ్ డన్ 1 hour అయిపోయాక పెడతా నేను వెళ్ళాను కెఫేకి వెళ్ళానని. ఐ హ్యావెంట్ ఫేస్డ్ సిచ్యువేషన్స్ వై పీపుల్ ఫాలో మీ, బట్ I know people that have faced it. So నాకు and that's super creepy. It is creepy. అంటే వాళ్ళు రైట్ ఇంటెన్షన్స్ కోసం వచ్చుండొచ్చు, but పిక్చర్ కైనా వచ్చుండొచ్చు, still creepy. ఇక్కడ ఫాలో అవుతున్నారేమో అనే ఫీలింగ్ అయితే. ఫాలో అవుతున్నారంటే మన కార్ నెంబర్ చూస్తారు, మన కార్ని ఫాలో అవ్వచ్చు, మన ఇంటి దగ్గర రావచ్చు, చెప్పలేము కదా. సో జస్ట్ బీ కేర్ఫుల్ అంతే. ఐ డోంట్ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అంతే. బేసిక్లీ కాషియస్ ఉంటావు అండ్ కాన్షియస్. యుల్ బీ వెరీ కాన్షియస్ అబౌట్ వాట్ యూర్ about to post or something. For sure. So there's definitely going to be a lot of thought behind whatever you're posting. So ఇప్పుడు you're managing your own social media. You don't have any dad and me ante. So you don't have any social media manager gaani, growth manager. No, I don't. So, what is that? So growth manager ante basically they'll take you as a case study and then they'll try to understand what are your interests like. అండ్ ఇప్పుడు టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉంటాయి కదా, సో దే ట్రై టు ప్లాన్ అవుట్ వాట్ యూ కెన్ డూ టు ఇంక్రీజ్ యువర్ ఇంటరాక్షన్. సో దే విల్ టేక్ ది హెడ్ ఏక్ ఆఫ్ యూ. యూ కెన్ బి అ నార్మల్ సింగర్, యూ కెన్ హ్యావ్ యువర్ ఫన్, దే విల్ క్రియేట్ కంటెంట్ అరౌండ్ ఇట్. సో దే విల్ హ్యావ్ ఎన్ ఎడిటర్, దే విల్ హ్యావ్ అ ఫోటోగ్రఫర్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఇంటరాక్షన్ అనమాట. సో obviously. Right. So money పెట్టాలి, that's how they survive. అంతే కదా they putting in efforts. Yeah. So అలాంటిది I think it hasn't been there in the entertainment industry. Sports
ఫారెన్లో ఉంది. ఫారెన్లో వాసర్ మ్యాన్ అని అలా చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ కంపెనీస్, వేర్ దే మేనేజ్ ద సెలబ్రిటీస్. బట్ ఇండియాలో ఐ డోంట్ థింక్ ఎంటర్టైన్మెంట్లో ఇంకా వచ్చాయి. బట్ దెన్ సో యూ మేనేజ్ యువర్ ఓన్ కంపెనీ, యూ మేనేజ్ యువర్ ఓన్ సోషల్ మీడియా manage my own YouTube. My dad and my brother work towards my YouTube so much. నేను ఏం చిన్నది ఇన్స్టాగ్రామ్లో పెట్టినా they make it into shorts and they put it on YouTube. So they are the editors and stuff as well. Everything. Damn, okay. My mom and my dad and my brother, sorry. Okay. My dad and my brother work towards YouTube. I put a little bit effort towards Instagram. Instagram అయితే నేను పెడతాను. YouTube is reached 100k మొన్ననే 100k సిల్వర్ బటన్ వచ్చింది. Oh, super. So YouTube is going well. Instagram is also going well. The push of YouTube is because of my dad and my brother completely. Nice. I'll give it to them. సో అంటే అసలు సో బేసిక్గా దే లెర్న్డ్ న్యూ స్కిల్స్ బికాస్ Very much. They learned how to edit. They Exactly. learned how to sync lip ki, music ki sync exactly. chedi. Ivanni That's tough. not easy. That's tough. Ma tammudu, he went back and నేను దోమ్తన అని I did one music video. I went to Okay. go and I shot the whole thing. అచ్చు గారు మ్యూజిక్ చేశారు దానికి. And it's one of my favorite songs. So దాన్ని ఆల్రెడీ ఎడిట్ చేసి రిలీజ్ చేసిన వర్జన్ని మొత్తం వెళ్ళి వెనక్కి వెళ్ళి అన్యూజ్డ్ ఫుటేజ్, ఇట్ వాజ్ లైక్ అ హోల్ హార్డ్ డిస్క్ ఫుల్ ఆఫ్ ఫుటేజ్, మళ్ళీ అన్నీ వెనక్కి చూసి మా తమ్ముడు అన్నీ కలగ్రేట్ చేసి దాన్ని ఇంకో వేరే కట్, నేచర్స్ కట్గా అని వెళ్ళి, బికాజ్ వీ వెంట్ త్రూ అవుట్ గోవా కదా. సో హీ ఒక టూరిజంకైనా పనికి వస్తుంది, పీపుల్ విల్ అట్లీస్ట్ సీ లైక్ వాట్ ఆర్ ద ప్లేసెస్ ఇన్ గోవా అని చెప్పి నా పాట పెట్టి హీ వెంట్ బ్యాక్ అండ్ హీ నేమ్డ్ ఆల్ ద ప్లేసెస్ దట్ వీవ్ బిన్ టు అండ్ హీస్ టేకెన్ ఆల్ ద ఫుటేజ్ అండ్ చాలా ఎఫర్ట్ పెడతాడు మా తమ్ముడు. హీస్ డన్ సో మచ్. మై బ్రదర్ అండ్ మై డాడ్ హ్యావ్ డన్ యా లాట్. దే లెర్న్ న్యూ స్కిల్స్ బికాస్ ఆఫ్ మీ. ఐ షుడ్ పే దెమ్ యాక్చువల్లీ. వాడు పే చేస్తూనే ఉంటా, బయటికి తీసుకెళ్తా మా తమ్ముడిని, ఐ బై హిమ్ వాట్ ఎవర్ ఐ వాంట్, బట్ దట్స్ వాట్ ఐ కెన్ డూ. అంతకంటే నేను చేయలేను. బట్ యా. సో అండ్ ఇంకోటి లైక్ ఇప్పుడు సింగర్స్కి ఐ థింక్ హ్యావింగ్ అ డేటాబేస్ ఇస్ ఇంపార్టెంట్ కదా, లైక్ వాట్ ఆల్ సాంగ్స్ యువ్ సాంగ్. సో హౌ డూ కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్? అది కూడా మా నాన్నే. ఓకే. సో బ్యాడ్. ఈ పిల్ల ఏమి చేయదు అనుకుంటారు. మై డాడ్ కీప్స్ అ డిస్కోగ్రఫీ ఆఫ్ ఆల్ ద సాంగ్స్ దట్ ఐవ్ సంగ్, మ్యూజిక్ డైరెక్టర్, వెన్ ఐవ్ సంగ్ ఇట్, హౌ మచ్ ఐవ్ టేకెన్ ఫర్ ఇట్. షోస్ చేసేటప్పుడు కూడా ఐ థింక్ ఇట్స్ బిన్ 3 months అయింది దాన్ని అప్డేట్ చేసి, ఎక్కడెక్కడ షోస్ చేసావు, అడ్వాన్స్ ఎంత తీసుకున్నావు, తర్వాత ఎంత ఇచ్చారు, టోటల్గా ఎంత అయింది, ఎవరితో పాడావు, ఎక్కడ, అన్ని, ఏం షో, రిసెప్షనా, పెళ్ళా, ఏం ఫంక్షన్, సారీ ఫంక్షన్, అన్నీ రాసుకుంటారు, కార్పొరేట్ షో, అన్ని డేటాబేస్ ఉంది ఉందంతే. మా డాడీ పుణ్యమాన్ ఉంది. నైస్. ఎందుకంటే లైక్ ఐ జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ వాజ్ లుకింగ్ ఎట్ ద గూగుల్, టైప్ చేసా ఆదితి బావరాజు గూగుల్లో నొక్కితే లైక్ ద డిఫరెంట్ సైట్స్ అనమాట. అదితి బావరాజు బయోగ్రఫీ ఏంటి, ఒక బయోగ్రఫీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అదితి బావరాజు లివ్స్ ఇన్ హైదరాబాద్, వాజ్ బోర్న్ ఇన్ ముంబై. నేను అదే అనుకున్నా, షీ వాజ్ బోర్న్ ఇన్ ముంబై అండ్ షీ హ్యాడ్ అ చైల్డ్హుడ్ ఇన్ ముంబై. నేను అనుకున్నా ఓకే మేబీ ముంబైలో ఉన్నారేమో, తర్వాత యూఎస్కి వెళ్ళారు, ముంబైలో అడుగు పెట్టలేదు ఇప్పటివరకు. సో అలా ఉంటాయి, రాసినోడికి రాసినంత. సో హౌ డూ యూ కంట్రోల్ ఆల్ ఆఫ్ దట్? అంటే ఇస్ దేర్ యూ టేక్? ఐ డోంట్ రియలీ లుక్ అట్ ఇట్ అన్లెస్ ఇట్స్ బాదరింగ్. ఏమైనా మిస్ఇన్ఫర్మేషన్, ముంబైలో పుట్టింది పెరిగిందంటే నా ఇంటర్వ్యూ చూస్తేనే అర్థమవుతుంది అది ఫాల్స్ అని. బట్ ఇఫ్ దేస్ ఎనీ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు దేస్ నో రూమర్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్, నో ఫాల్స్ స్టేట్మెంట్స్ దట్ హెస్ బిన్ స్ప్రెడ్ ఆన్ మై నేమ్, దేవుడి దయ వల్ల ఐ హ్యావెంట్ గాటన్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. కాబట్టి ఐ హ్యావెంట్ రియలీ లుక్డ్ ఇన్ టు ఇట్. బట్ we're developing on a website where people can contact me to book me for a gig, okay, book me for a recording, yeah. Okay. So that we're doing, that will be done soon. That way at least people have a clear biography of ekkada puttane enti na discography na awards anni oka website lo pedta. Yeah, do that. So have you searched Aditi Bhavaraju? Nena one time I searched because I was stopped by the police. చెప్తా. I was stopped by the police and my car had a tint. Tint is not allowed. No, tint is not allowed. But I said itla like, I'm traveling in my car and people tongi చూస్తున్నారు. Like he's like, అట్లా అని చూస్తారు. I'm like, I'm a singer, you should Google me అని చెప్పి గూగుల్ చేస్తే ఆయన సరే అమ్మ బయలుదేరి చిల్ మాకు అర్థమైన సిచ్యువేషన్ అని. ఓన్లీ టైమ్స్ like that when I need to I'll search, but I do keep a look.
అంటే చూస్తా. హౌ డు యు ఫీల్? అంటే యూట్యూబ్లో అదితి భావరాజుని కొడితే ఏది ఫస్ట్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్లో అదితి భావరాజుని కొడితే ఏది వస్తుంది, పోస్ట్లో ఏమొస్తున్నాయి, ఐ కీప్ ఎ లుక్ ఆన్ ఇట్, దట్స్ ఇట్. యా. అంటే గూగుల్లో ఎస్పెషల్లీ లైక్ హ్యావింగ్ యువర్ ఓన్, అంటే అదితి బవరాజు నొక్కితే ఇమేజెస్ అని నొక్కితే యుల్ హ్యావ్ యువర్ ఓన్ ఇమేజెస్. హౌ డస్ ఇట్ ఫీల్? లైక్ ఇట్ ఫీల్స్ డిఫరెంట్ కదా, లైక్ ఇట్ ఫీల్స్ నైస్. అంటే నాకు ఐఎమ్ లివింగ్ మై డ్రీమ్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఐ హెవ్ నెవర్ డ్రీమ్డ్ ఆఫ్ బికమింగ్ వాట్ ఐ యామ్ నౌ. ఇంకా ఐఎమ్ నథింగ్, ఐఎమ్ స్టిల్ హ్యావ్ టు బీ మచ్ మోర్, ఐ హ్యావ్ టు డూ మచ్ మోర్ ఇన్ లైఫ్. బట్ ఐ యామ్ హ్యాపీ. అవన్నీ చూసినప్పుడు మా ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసేటప్పుడు ఆ సింగర్ అంటే ఓకే సింగర్ అనుకుంటారు. కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపట్టరు. అండ్ దే గూగుల్ మీ అండ్ దే సీన్ వాట్ ఈస్ దిస్ అని షాక్ అవుతారు. అది మినిమం అంత రియాక్షన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశాను. వచ్చినండి ఓకే అన్నాను, ఓకే అనుకుంటా. అండ్ దెన్ అసలు ఇప్పుడు యువ్ డన్ అ లాట్ ఆఫ్ చార్ట్ బస్టర్స్ అస్ వెల్. ఇప్పుడు టమ్ ఓకే టమ్ సో టమ్ ఇప్పటికీ రీల్స్ చేస్తూ ఉంటారు. సో అండ్ దెన్ సో యువర్ వాయిస్ విల్ బి హర్డ్ ఆల్వేస్. సో ఆ వాయిస్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్. అండ్ దెన్ మెల్లమెల్లగా వాజ్ అ హిట్. తర్వాత యూ హ్యావ్ అ లాట్ మోర్ సాంగ్స్. నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ బికాస్ ఆఫ్ ద హైప్. సో అలా చాలా వచ్చాయి. అండ్ ఇట్ ఫీల్ గ్రేట్ ఫర్ యూ కదా. సో ఒకనొక టైంలో ఇట్ ఈస్ ఏంటంటే యువర్ వాయిస్ విల్ అవుట్ కాస్ట్ యూ, అంటే నిన్ను మించేసి వెళ్ళిపోతుంది నీ వాయిస్ అనేది. సో నేమ్ అనేది పీపుల్ స్లోగా ఫేడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, బట్ వాయిస్ అనేది ఇల్ ఆల్వేస్ బీ దేర్. లైక్ హౌ ఎస్పీబీ గారు లివ్స్ ఆన్ అంటారు కదా. సో అలా యువర్ వాయిస్ విల్ ఆల్వేస్ స్టే దేర్ కదా. సో ఆ నేమ్ సినానిమస్ ఉండాలి జనాల్లో అనే దానికి వాట్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యుర్ కాన్షియస్లీ డూయింగ్? అంటే నేమ్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు శ్రేయ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ శ్రేయా ఘోషల్. అలా అదితి అనేవాళ్ళు చాలా ఉంటారు, బట్ అదితి భావరాజు. సో వాట్ ఈస్ దట్ కాన్షియస్ థింగ్ దట్ యూ కీప్ ఇన్ మైండ్ టు డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్? అంటే ఎలా? That's what I said, social media, YouTube, keeping an interaction with the audience, TV, any sort of reality show, any sort of singing show competition నేను వెళ్ళకపోవచ్చేమో కానీ ఈటీవీ స్వరాభిషేకం వచ్చినా వెళ్తాను. ఎనీ గేమ్ షో, సుమా గారిది గేమ్ షో క్యాష్ వచ్చినా వెళ్తాను. ఐ గో అండ్ ఐ అట్లీస్ట్ ఐ పార్టిసిపేట్ అండ్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ బికాస్ ఇట్స్ ది ఓన్లీ వే పీపుల్ ఆర్ గోయింగ్ టు నో యూ, నువ్వు అదితి భావరాజ్ అని. బట్ ఇప్పటి వరకు ఎనీవన్ దట్ హ్యాస్ రికగ్నైజ్ మీ, దే నో మీ బై మై లాస్ట్ నేమ్. మోర్ దెన్ అదితి భావరాజ్ కదండి అంటారు ఫస్ట్. టైం లైక్ అమ్మయ్య థ్యాంక్ యూ. దే కన్ఫ్యూజ్ మీ విత్ భోగరాజు. మోహనకు ఉంది, మోహన భోగరాజకు ఉంది. సో దే కన్ఫ్యూజ్. అప్పుడప్పుడు భోగరాజు అదితి గుర్తుపడితే భోగరాజ్ అంటారు, భావరాజ్ గుర్తుపడితే అదితి మర్చిపోతారు. బట్ దే హ్యావ్ ఎవ్రీవన్ హ్యాస్ అదితి అండ్ మెయిన్ ఐ షుడెంట్ సే దిస్ కానీ ఆ రింగు జుట్టు వన్ థింగ్ దట్ ఈస్ మై యూఎస్పీ. పీపుల్ సే నో యువర్ యూఎస్పీ అని. మై బొట్టు అండ్ మై రింగుల జుట్టు ఇస్ వన్ థింగ్ దట్ పీపుల్ రికగ్నైజ్ మీ ఇమ్మీడియట్లీ. బొట్టు అండ్ రింగుల జుట్టు కట్టుకుని వెళ్ళినా కూడా గుర్తుపట్టరు. మీరా కాదా అనుకున్నానండి, మీ జుట్టు పిరబోసుకున్నాక వచ్చానండి మీ దగ్గర. ఎంతమంది అన్నారు నాకు ఈ మాట, మీ జుట్టు చూసి గుర్తుపట్టానంటే. అబ్బా, నేను ఈ రింగుల జుట్టు చిన్నప్పటి నుంచి తిట్టుకునేదాన్ని బికాజ్ ఎవ్రీ వన్ హ్యాడ్ సాఫ్ట్ సిల్కీ హెయిర్. చింపిరి జుట్టు లాగా ఏంటి జుట్టు ఏంటి అనుకునేదాన్ని. బట్ ఇట్ హ్యాస్ బికమ్ మై ప్లస్ పాయింట్ అండ్ మై సిగ్నేచర్. ఐ డోంట్ స్ట్రైట్న్ ఇట్, ఐ డోంట్ టై ఇట్, ఐ డోంట్ జడ వేసుకొని ఇంట్లో తప్ప బయట వేసుకొని జడ, బికాస్ దిస్ ఇస్ హౌ పీపుల్ నో మీ. So I'll be like this. So maybe you can create a symbol around Aditi Bhavaraju with the bottu and ringuలు. Features ఏం అక్కలే, ఒక బొట్టు రింగులు జుట్లు వేసుకొని అక్కడ Aditi Bhavaraju రాస్తే you can have your own logo and everything. Yeah, nice, ఈజీగా. And ఇంకా అసలు మూవీస్ అన్నావు, అదర్ దెన్ మూవీస్ ఇంకా లైక్ యూ లైక్ ప్లేయింగ్ సంథింగ్, యూ లైక్ కీపింగ్ యువర్ సెల్ఫ్, అంటే ఆబ్వియస్లీ ఫిట్నెస్ గేమ్. I do go to the gym. Okay. I like going to the gym. అప్పుడు బ్రేక్స్ వచ్చేస్తాయి నాకు. వారం వెళ్ళానంటే ఓ వారం గ్యాప్, వారం వెళ్ళండి ఓ వారం గ్యాప్. పట్టుదలగా పెట్టుకుని నేను తగ్గాలి, నేను చెయ్యాలి అన్నప్పుడు ఐ డూ డెడికేట్ సమ్ టైమ్ ఫర్ జిమ్. బట్ అదర్ దెన్ దట్ సినిమాలు, పాటలు,
ఏమైనా నాకు కొంచెం టైం దొరికిందంటే ఐ ట్రై టు డెడికేట్ టు మై ఫ్రెండ్స్ దట్ హ్యావ్ బిన్ ఆస్కింగ్ మీ టు మీట్. ఇక ఎన్నిసార్లు అడిగినాను కూడా నువ్వు కలవు, ఇంకా రాకే లైట్ తీసుకో, ఇంటికి వస్తానని చెప్పి ఇంటికి రాలే, ఆ రోజు ఫ్రైడే కలుస్తామని చెప్పి రికార్డింగ్ ఉందని చెప్పి వెళ్ళిపోయావు, ఫ్రైడే ప్లాన్స్ లేదు, నీకు ప్లాన్స్కి మాట నిలబెట్టుకోవడం రాదా అని తిడతారు మా ఫ్రెండ్స్ అందరూ. బట్ దే నో మీ, ఎవ్రీ వన్ దట్ హ్యాస్ స్టక్ త్రూ మీ, దే నో ఫ్రైడే నైట్ ప్లాన్ అంటే ఫ్రైడే ఆఫ్టర్నూన్ దాకా దాన్ని తెలీదు. షీ డజంట్ నో హర్ స్కెడ్యూల్. దాన్ని నమ్ముకుంటే అయినట్టు, దాన్ని నమ్ముకోకండి మన ప్లాన్లో మనం ఉందాం అంటారు అందరూ. దే నో హౌ ఇట్ ఈస్ విత్ మీ అండ్ హౌ మై స్కెడ్యూల్ ఇస్. సో ఇంకా అంతే. అది కొన్నిసార్లు ఇల్ బి అ లిటిల్ సాడ్ కూడా కదా, లైక్ సోషల్ లైఫ్ ఉండకపోవడం అనేది ఉంది. విష్ణు, నాకు మా డాడీ తిడతాడు ఇప్పుడు, సోషల్ లైఫ్ లేదా నీకు అంటాడు మా డాడీ. సోషల్ లైఫ్ ఉంది. ఐ డూ హ్యావ్ అ గుడ్ amount of friends. I would do people that I meet very often, but కొన్ని తగ్గిస్తే బెటర్ ఇన్ జనరల్ కూడా. when you have the time, you shouldn't be wasting it towards going out. That's the main it's not like బయటికి వెళ్ళకు ఎంజాయ్ చేయకని కాదు, ఆ టైం నువ్వు ఇంక దేనికైనా కేటాయించవచ్చు అనేది కన్సర్న్ మా పేరెంట్స్ది. కానీ మంచి కోరుకునే ఎవరినైనా ఇంట్లో తిరుగుతున్నారంటే బయటికి వెళ్ళకని, యూ కెన్ పుట్ దట్ టైమ్ టువర్డ్స్ సంథింగ్ ఎల్స్. ఇస్ దట్ ద రీజన్ ఫర్ దట్. ఆ తిట్లకి అరుపులకి రీజన్ అది. సో ఓకే, సో అసలు ఎంత టైం అయిందో కూడా తెలియదు నాకు. అవును. కానీ అసలు ఫైనల్ థింగ్ ఏంటి అంటే నీ ఫ్యాన్స్కి బికాజ్ 4 years అయింది, ఇట్స్ యూ 4th year, రైట్? బట్ ఐ కెన్ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు, అండ్ దెన్ యాజ్ యూజువల్ జనాలు చెప్పినట్టే ఒక పాట పాడు అనగానే. సో ఇట్స్ బీన్ 4 years and now you're Aditi Bhavaraju, you have fans and stuff. So what is that one thing that you want to tell people, girls out there, not only singing, వాళ్ళ కెరియర్స్, ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కెరియర్స్ని పర్స్యూ చేయాలి అంటే, ఇప్పుడు మేబీ పాత టైం లాగా రిస్ట్రిక్షన్స్ లేవేమో, బట్ దెన్ దేర్ స్టిల్ అ ఫియర్ కదా, దట్ ఇలా ఉండద్దు, ఇలా ఉండాలి అన్నట్టు. వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ యూ వాంట్ టు టెల్ దెమ్, దట్ మంచి చెడులు చెప్పడం, వాట్ ఆర్ దోస్? యూ కెన్ అడ్రస్ టు ద కెమెరా. Always have your boundaries. Don't get influenced by others. I got influenced by others. Everyone gets influenced by others. But నీకంటూ కొన్ని స్టాండర్డ్స్, కొన్ని బౌండరీస్, కొన్ని మోరల్స్ ఇంట్లో పెరిగిన వాతావరణం మూలంచైనా నీ అంతటా నువ్వు అర్థం చేసుకుందైనా త్రూ అవుట్ యువర్ లైఫ్, యూ షుడ్ స్టిక్ టు సమ్ థింగ్స్. ఐ డోంట్ క్రాస్ దీస్ లైన్స్, ఐ డోంట్ డూ దిస్, ఆర్ ఐ డోంట్ గో దేర్, ఆర్ ఐ డోంట్ మీట్ దిస్. ఏదో ఒకటి ఉండాలి. ఆల్వేస్ హ్యావ్ యువర్ పేరెంట్స్ సపోర్ట్. ఐ ఆల్వేస్ సే, డైరెక్షన్ లేకుండా మా పేరెంట్స్ నో ఉన్నారు కాబట్టి నేను వచ్చేసా, నేను పారిపోయా అంటే ఓకే, I'm happy for you, I'm happy, but like you should always have that support system. I know many people that don't have their parents at home, or they don't have కాల్ చేసి కన్సర్న్ చెప్పుకోవడానికి. పేరెంట్స్ ఇస్ నాట్ సపోర్టివ్ ఆఫ్ దేర్ కెరియర్, నాట్ సపోర్టివ్ ఆఫ్ దేర్ థింగ్. I know how it feels. It's very sad. It's very sad story, because ఒక పక్క they are trying to establish themselves, ఒక పక్క పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం అనేది చాలా పెద్ద విషయం. And that's where they seek validation from the public, from outside. So you can seek validation, you can be successful in your own genre, but ఎవరినైనా ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు టాక్ బ్యాక్, షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ కన్సర్న్స్ అండ్ టాక్ బ్యాక్ టు సమ్వన్ దట్ యూ వాంట్ టు బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ టు. ఇప్పుడైనా సరే ఒకటి అనుకున్నాను, నేను ఇది చేస్తాను, ఇది సాధిస్తాను అన్నప్పుడు అది అవ్వకపోతే ఏం చేయాలి అనేది మాత్రం మైండ్లో ఉండాలి. ఇఫ్ దట్ డజంట్ హ్యాపెన్, వాట్స్ నెక్స్ట్, వాట్ షుడ్ హ్యాపెన్, నేనేం చేయాలి అనేది ఒక బ్యాకప్ ప్లాన్ కానీ ఒక సంథింగ్ యూ కెన్ లీన్ బ్యాక్ ఆన్. షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్. ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్. ఐ ఆల్వేస్ చదువుకోండి అని చెప్తాను. ఎవరు చదువులు మానేయకండి అని చెప్తాను. మ్యూజిక్లోకి వెళ్తున్నారంటే, ఇఫ్ యూ వాంట్ సీరియస్లీ గోయింగ్ టు మ్యూజిక్, యూ డోంట్ వాంట్ స్టడీ, డూ BA మ్యూజిక్, డూ MA మ్యూజిక్. ఐ రిగ్రెట్ నాట్ స్టడీయింగ్ మ్యూజిక్ లైక్ దట్. అట్లా చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. సో డోంట్ నెగ్లెక్ట్ ది ఎడ్యుకేషనల్ పార్ట్ ఆఫ్ your life basically for this. And I don't know, be happy abba. I don't know why people are so ఈర్షపడుతూ, అవతల వాళ్ళ మీద jealousy ఫీల్ అవుతూ, talking bad about someone even though you don't know anything about them. Just keep your mouth shut. If you don't have anything nice to say, keep your mouth shut. I always say it, and I've experienced this. నాకు కొంచెం నోటితోలు ఉంటుండే,
నోటిదోలే అంటారు దాన్ని. నాకు ఏమైనా ఇఫ్ ఐ ఫీల్ సంథింగ్, ఇఫ్ సమ్మన్ ఈస్ గెటింగ్ అ లిటిల్, ఒక అమ్మాయి ఉంది, సింగర్ ఉంది, షీఈస్ టాకింగ్ టు మీ, షీస్ టెలింగ్ అబౌట్ హర్ ప్రాబ్లమ్స్, మాట్లాడుకుంటాం కదా అమ్మాయిలు మాట్లాడుకుంటాం. సో నాకు ఇలా జరిగింది ఇక్కడ ఒకసారి అని చెప్పి నేను మాట్లాడుకున్నాక, ఎందుకు చెప్పాను నేను, అనవసరంగా చెప్పాను అని అనిపిస్తుంది నాకు. నేనే ఈ అమ్మాయి వెళ్ళి ఇంకెవరికైనా చెప్తే ఏంటి పరిస్థితి, తన గురించి తను చెప్పేసింది, నేనేం చెప్పాను, నా గురించి తను చెప్తే. సో నోటితో రాముకొని, if you don't have anything nice to say about anyone else, don't say it, because your experience is different with that person, వాళ్ళ experience different. Even when people approach for, not everyone approaches in the right way కదా విష్ణు. రాంగ్ అప్రోచెస్ ఉంటాయి, రాంగ్ మాటలు ఉంటాయి, the way people talk, the way people try to lure you into something that you don't want to do. You should always have పక్కన పెట్టేయాలంతే. ఏం యూ డోంట్ హ్యావ్ టు yell at them, you don't have to make a scene, you don't have to post about them and create a big scene unless it has affected you that way. Just eliminate them. If they keep bugging you, then take it legally. You can go towards your parents, you can go towards police, you can do something like that. కానీ పర్సనల్గా గ్రడ్జులు పెట్టుకోవడం అనేది ఫస్ట్ థింగ్ మానేయాలి జనాలు. నీకేమైనా రాంగ్ జరిగితే అవతలాడు కూడా అదే జరుగుతుంది ఆ మనిషితో అని మాత్రం అనుకోకు. నీకు జరిగింది నీ కర్మ అంతే, ఇంకొదిలేసే. అందరికీ అలానే జరుగుతుంది, తన గురించి అందరికీ అలానే చెప్పాలంటే యూ షుడెంట్ డూ దట్. జిప్, ఎంజాయ్ ద షో, జిప్ అండ్ ఎంజాయ్ ద షో అంతే. సో అది, సో అసలు గ్రేట్ టాకింగ్ టు యూ ఫస్ట్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నేను ఇంత ఫ్రీగా కంఫర్టబుల్గా ఇలా కూర్చొని ఇంటర్వ్యూలో మాట్లాడి చాలా రోజులైంది. నేను యాక్చువల్గా మాట్లాడుతున్నప్పుడు ఇంకేం క్వశ్చన్స్ అడగచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాను. బట్ దెన్ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ, అంటే ఒక నార్మల్గా డిస్కషన్ అవుతుంది సాగుతూ, అలా ర్యాండమ్ స్టఫ్ గురించి మాట్లాడుకుంటూ, ఇట్ వాజ్ యాక్చువల్లీ నైస్. Yeah. Thank you for having me. So I've watched all your interviews and I've seen what you're talking to people. నీ లైఫ్లో ఏం నడుస్తుంది అసలు? నా లైఫ్లో నేను కరెంట్గా ఏముంది, నా ఎంటెక్ చేస్తున్నా ఐఐటి హైదరాబాద్లో, మాస్టర్స్, ఫ్యాన్సీగా మాస్టర్స్ ఇన్ టెక్నో ఆంటర్ప్రెన్యూర్షిప్. You wanted to go to US కదా, ఎందుకు? Why didn't you go? అంటే ఐ స్టిల్ హ్యావ్, బికాజ్ నాకు లైక్ ఐవ్ ఆల్వేస్ బీన్ ఫ్యాసినేటెడ్ అబౌట్ స్పోర్ట్స్ అండ్ స్టఫ్. ఇంకా యుఎస్ స్పోర్ట్స్ అంటే ఇంకా ఇట్స్ అన్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ థింగ్, వేరే బాల్ గేమ్. బికాజ్ ఐ థింక్ you've done your schooling there kada, so school nunche the sports is a different scene there. You get scholarships exactly while studying in high school. Exactly. So a scene edaithe undo that gives me goosebumps anamata. I like the way they are so passionate about sports. I believe ante US lo I think one icebreaker is sports kada. No. Like you say that you watch this anagane people automatically come and talk to you. Yeah, minus the racism and stuff like that. But pakka sports is one icebreaker kada. So I like that way anamata. Ikkada ela aithe cinema anedi edaithe undo akkada sports is like an altogether different thing. Mana forefathers nunchi they've been passionate about sports. So I like that ecosystem. So more than working there, I'd like to go there, learn few experience. Adi naakunna thing anamata. And nothing much is going on. podcast cheyadamu and then talking. It's not easy to make someone sit and information lagadam veru, correct information lagadam veru. You shouldn't beat around the bush. You should know what you should want from that person. So the questions you're asking are very nice. Nakaithe chaala manchiga anpichindi. Ante naaku I've always been very conscious that ఎందుకంటే పీపుల్ ఐమ్ బ్రింగింగ్ ఇన్ they're already done a lot of interviews. ఇప్పుడు నేను వాళ్ళని మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, మీరు పాట పాడండి, సింగర్ అంటే మీరు పాట పాడండి, అలా చాలా సేమ్ క్వశ్చన్స్ అడిగితే వాట్స్ ద థింగ్ దట్ దేడ్ ఎంజాయ్. ఐడ్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్, నాకు మంచి వ్యూస్ వస్తాయి, నాకు ఎంగేజ్మెంట్ వస్తుంది, బట్ what would you get out of it? It should be a two-way thing kada, that you should also enjoy this podcast thoroughly, so that promotion time lo you'll definitely give your hand in it. That nenu enjoy chesanu, it was fun ani. Ledu ante you'll be like, hey, this is just another episode. Anna oka conscious thing is always there. And ipudu as we spoke, content creation is everywhere. Ipudu as a singer you have to create content, as a normal guy I have to create a content. And everyone is creating content. So adi enta unique ga undagalagali. Daily routines are also content, you know. Lechi brush cheskoni exactly, gym kelli college kellam, college nunchi assignment raskoni, idi kuda content ayindi. Ante like
గెట్ రెడీ విత్ మీ ఈజ్ ఎ కంటెంట్ as రైట్ long నౌ. as it's aesthetically pleasing, ఎగ్జాక్ట్లీ. సో బాగా షూట్ చేస్తున్నారు, బాగా ఎడిట్ చేస్తున్నారు అన్నప్పుడు నేనే చూస్తున్నా, నేనే ఫాలో అవుతాను. ఎగ్జాక్ట్లీ. సో అంటే యూ టాకింగ్ అబౌట్ అ ర్యాండమ్ థింగ్ ఈస్ అగైన్ అ కంటెంట్. లైక్ నువ్వు ఇఫ్ యూ రియలీ వాంట్ టు డూ సంథింగ్ అరౌండ్ ఇట్, యూ కెన్ టాక్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ విత్ తమన్ గారు లేదా డిఎస్పి గారు, అండ్ దల్ బికమ్ కంటెంట్. అవును. So content is huge right now. So I'm just trying to pluck a leaf out of it so that okay, enjoy చేద్దాం అన్నట్టు ఉంది. బట్ ఇట్స్ వెరీ క్యాజువల్, వెరీ నైస్. అండ్ సీరియస్ టాపిక్స్ మాట్లాడుతూనే యూఆర్ లైట్లీ క్యాజువలింగ్ అప్ ద సీన్, లైట్నింగ్ అప్ ద సీన్. సో ఇట్స్ నైస్ అండ్ ఐ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. ఐ హ్యాడ్ రియలీ ఫన్. థ్యాంక్ యూ. సో గైస్ థ్యాంక్ యూ. ఇంకా చాలా పాడ్కాస్ట్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ ఐల్ try to come up with few more interesting stuff as well. So stay tuned. Cheers.